శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, సత్యం జ్ఞానం అనంతం అని అంటారు కదా, కానీ ఈ జ్ఞానము కేవలము సమాచారములా అంటే ఇన్ఫర్మేషన్లా మిగిలిపోతోంది తప్ప హృదయానికి హత్తుకోవటం లేదు. ఈ మనసు బెల్టు బాంబు కట్టుకున్న ఉగ్రవాదిలా తయారైనది. చిన్న విషయానికి కూడా ప్రతిఘటిస్తోంది. భక్తి, జ్ఞాన, యోగ మార్గాలు అర్థమైనట్లే ఉంటాయి కానీ అనుభవంలోకి రావటం లేదు. ధ్యానం చేసేటప్పుడు నిశ్చల స్థితి బాగానే నడుస్తున్నది, కానీ సామాన్య జీవితంలోకి వచ్చేసరికి ఆ నిశ్చలత నిలబడటం లేదు. వివరించగలరు? వీరి ప్రశ్న ఎంత విన్నా ఎన్ని విన్నా మనసు సామాన్య జీవితంలో జీవించటానికి ప్రయత్నించేటప్పుడు నిలబడటం లేదు, ప్రతిఘటిస్తోంది. అది కోరికల విషయం కావచ్చు, బాధల విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది అందరికీ ఉండేదే. ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదో మనం ఒక అద్భుతమైన స్థితిని పొందేస్తాము అనేటువంటి భావాన్ని వదిలేయండి. దాన్ని ఏదో ఒక అద్భుతంగా, మహిమలుగా, మాయలుగా, దేవుళ్ళని, దేవతలని, అద్భుతాలని, ఈ తపస్సులు చేసి శక్తులు సాధించేశారని, గాల్లో నడిచేశారని, స్వర్గం అని, నరకం అని అనేక రకాలుగా ఊహల్లో ప్రయాణించబాకండి. అవన్నీ ప్రతీకలుగా చెప్పబడినాయి. అంటే అర్థం చేసుకోవడానికి వీలుగా ఆయా స్థాయిల వాళ్ళకి ప్రతీకలుగా చెప్పబడినటువంటి అనేక రకాల విషయాలన్నీ అందులో కల్పిత సమాచారాలు బోల్డు మంది కల్పించి ప్రజలు వాళ్ళని అనుసరించటానికి వీలుగా తయారు చేసుకున్నటువంటి కల్పిత సాహిత్యం, కల్పిత గ్రంథాలు, మోసపూరిత చర్యలు ఏం రాసేసుకుంటున్నారు కూర్చొని ఎవరికాళ్ళు. ఇప్పుడు కూడా రాసేస్తున్నారు. దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, దేవుడు మాకు కనపడ్డాడు, దేవుడు మా చెవుల్లో గుసగుసలాడుతున్నాడు. అలా ఒక పరిమితత్వాన్ని, అంటే దేవుడు అనేటువంటి ఒక రూపాన్ని, దేవత అనేటువంటి ఒక రూపాన్ని, ఒక పరిమిత రూపాన్ని, ఒక పరిమితత్వాన్ని మళ్ళీ అదొక అద్భుతంగా, ఒక గొప్ప విషయంగా, మాకే కనపడుతున్నాడు మీకు కనపడట్లేదు, ఇలా దాన్ని రకరకాల మహిమలు, మాయలు, అద్భుతాలుగా ఇవన్నీ జరిగిపోతానే మేము చేయగలం, మీరు చేయలేరు, మీరు సామాన్యులు, మీరు పొందవలసినటువంటి ఆ దైవత్వం ఏదో చాలా అద్భుతమైంది, దానికి మధ్యలో బ్రిడ్జిలాగా మేము ఉంటాం. ఆ దేవుడు మాకు చెబుతాడు, మేము మీకు చెబుతాం. ఆ దేవత మాకు చెబుతుంది, మేము మీకు చెబుతాం. ఇలా మనుషుల్ని బలహీనులుగా తయారు చేసేస్తున్నటువంటి సమాచారం, సాహిత్యం చాలా చొచ్చుకుపోయింది నిజమైనటువంటి జ్ఞానంలో. ఇందులో ఇప్పుడు ఏది నిజం ఏది అబద్ధం కూడా మనిషి తెలుసుకునేటువంటి పరిస్థితిని దాటిపోయాడు. అంటే ఆ పరిస్థితి లేదు అసలు. ఏది తగిలితే అది నిజం అనుకుని వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే విస్తృత ప్రచారాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎవరికి తెలుస్తుంది అంటే, ఎవరైతే సత్యాన్వేషణ అంటే అన్నీ వినండి. అసలు వినటం తప్పు కాదు, వినదగిన ఎవ్వరు చెప్పిన వినినంతమే వేగపడక, ఎవరు చెప్పినా వినండి. అలానే వినగానే వినపడగానే తొందరపడిపోవద్దు. అదే నిజం అనుకోవద్దు, అది అబద్ధం అనుకోవద్దు, అసలు దేని మీద ఫిక్స్ అవ్వద్దు. అన్నీ వినండి, అన్ని మతాలు వినండి, అంత జ్ఞానం వినండి, అన్ని రకాలు వినండి. మీకేది ఉపయోగపడుతుందో, మీరున్న స్థితిలో మీకేది సత్యముగా ఉంటుందో అది తీసుకోండి. భ్రమలు, కల్పనలు, ఊహలు, నమ్మకాలు, అద్భుతాలు, మహిమలు, మాయలు అంటే మీరు అర్థం చేసుకోలేని, మీరు తెలుసుకోలేని, మీ బుద్ధికి అర్థం కాని, మీ తార్కిక జ్ఞానానికి సత్యమని అనిపించని విషయాన్ని అసలు స్వీకరించకండి. అంతే సింపుల్. వాళ్ళు చెప్పేది ఏదైనా మీకు అది మీ తార్కిక జ్ఞానానికి, మీ స్థాయికి, అంటే ఒక సామాన్య మనిషిగా నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, నేను మాట్లాడే మాటలన్నీ నాకు అర్థమైన విషయాలు. ఇప్పుడు ఇందులో ఒక దేవుడు ఉన్నాడు, మా చెవిలో గుసగుసలాడుతున్నాడు, మాకు చెప్పాడు అంటే నాకేం అర్థమవుద్ది? ఆ దేవుడు నా చెవిలో గుసగుసలాడితే కదా నాకు అర్థమయ్యేది. అందుకని ఆ దేవుడు మాకు చెప్పినవి మేము మీకు చెబుతాం అనే బదులు ఆ దేవుడినే మాకు చెప్పమనండి, మా చెవుల్లో కూడా గుసగుసలాడమనండి. కావాలంటే మీరు దక్షిణలు, ఫీజులు తీసుకోండి, మధ్యవర్తులుగా ఉండి మీకు కావాల్సినంత డబ్బు తీసుకోండి, మీకు కావాల్సిన సమూహాలు పోగు చేసుకోండి. కానీ దేవుడితో చెప్పండి, డైరెక్ట్గా మాతో మాట్లాడమని. మీ ఫీజులు మీకు కడతాం. దేవుడు మాట్లాడగానే ముందైనా మీకు ఫీజులు కడతాం, వెనకైనా మీకు ఫీజులు కడతాం. అప్పుడు అర్థం అవుద్ది. ఇది నేను వెటకారంగానూ వ్యంగ్యంగానూ చెప్పట్లా. అప్పుడు నాకు స్వయం అనుభవము అర్థమూ అవుతుంది.
అలా స్వయం అనుభవానికి స్వయంగా అర్థం అవ్వటానికి ఆలంబనగా ఉన్న విషయాలు తీసుకోండి. అలా ఆలంబనగా ఉన్న విషయాలు మనం చెప్పుకుంటుంటేనే ఇప్పుడు మన సోదరుడు ఏమంటున్నారు, ఇవన్నీ కేవలం ఇన్ఫర్మేషన్గా మిగిలిపోతుంది అంతే తప్ప అది హృదయానికి హత్తుకోవటం లేదంటే వారి భావన ఏంటి, ఆచరణలోకి రావటం లేదు. విషయం తెలుసు, ఇన్ఫర్మేషన్గా లోపల బుర్రలో ఉంది, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది ఇలా ఉంది, ఇది ఇలా కాదు, ఇది తప్పు, ఇది రైటు, ఇది జ్ఞానం, ఇది అజ్ఞానం, ఇది సత్యము, అది అసత్యము, ఇదంతా ఉంది. రోజు వింటున్నాక ఎందుకు ఉండదు, పుస్తకం చదివినా కూడా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఎందుకు తెలియదు అంటే విషయ సమాచార సేకరణ జరిగింది. అంటే ఎలా జరుగుతుంది ఇది మనకంటే, ఇప్పుడు వాతావరణ శాఖ ఉంటుంది. వాతావరణ శాఖ మొత్తం వాతావరణాన్ని నిరంతరం పరిశీలిస్తూ ఉంటుంది. వాళ్ళ పని అదే. ఎంతోమంది ఎంప్లాయీస్ ఉంటారు అందరూ. దానికి సంబంధించి వాతావరణాన్ని లెక్క వేసి కనుగొనేటువంటి అనేక రకాల పరికరాలు, యంత్రాలు రకరకాలుగా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ సైన్స్లో వాళ్ళందరూ అవి చూస్తూ ఇప్పుడు ఎండలు ఎక్కువ వస్తాయి ముందే చెబుతారు, ఇప్పుడు వర్షాలు వస్తాయి ముందే చెబుతారు, ఇంకా కొన్ని రోజుల్లో ఋతుపవనాలు ఇటు వస్తాయి ముందే చెబుతారు. మనకు సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడటం వల్ల తుఫానులు రాబోతున్నాయి ముందే చెబుతారు. ఎందుకని వాతావరణ శాఖ విషయాన్ని తెలుసుకుంటుంది, వాతావరణాన్ని పరిశీలిస్తుంది. ఆ విషయ సేకరణది చేసి మనకు ముందే చెబుతున్నారు. ఓకే, బాగానే ఉంది, మనకు అన్ని ముందే చెప్పారు. తుఫాను ఎప్పుడు రాబోతుంది, ఎక్కడ తీరం దాటబోతుందో కూడా చెబుతున్నారు. ఎంత వేగంతో తీరం దాటుతుందో చెబుతున్నారు. తీరం దాటితే జరిగే నష్టం కూడా చెబుతున్నారు. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు కదా. అది సమాచారం మాత్రమే, కానీ దాన్ని ఆపగలుగుతున్నామా? ఆపలేము. అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం, ఒకవేళ నష్టాలు జరగకుండా కష్టాలు జరగకుండా ప్రదేశం నుంచి పారిపోతాం అంతే. ఒకవేళ అది మనం ఉన్న ప్రదేశంలో మన మీదకి వస్తుంటే పారిపోతాం, లేదా ఇళ్లలో కూర్చొని జాగ్రత్త పడటం తప్ప వాతావరణాన్ని, ప్రకృతిని, నేచర్ని ఏదైనా ఆపగలమా? ఆపలేము. దాని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం అంతే. ఇది ఇన్ఫర్మేషన్ ఎందుకంటే జస్ట్ దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకొని ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉంటాం అంతే. ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని గవర్నమెంట్లో అక్కడ ఉన్నటువంటి ఆ దగ్గర ప్రాంతాల్లో వాళ్ళన్నింటినీ సేఫ్టీ ప్లేసులకు తీసుకెళ్ళడం. అంటే మనుషుల్ని కాపాడుతారు, మనుషులు పారిపోతారు, మనుషులు తలదాచుకుంటారు ఎక్కడో. మళ్ళీ ఇదంతా అయిపోయినాక ఆ ప్రదేశాలకు వస్తారు, వాళ్ళ ఇళ్ళకే, వాళ్ళ ప్రదేశాలకి. ఇంకా పాడైపోయింది ఏదో పాడైపోయింది, మళ్ళీ బాగు చేసుకు జీవితం మొదలవుద్ది. కానీ ప్రకృతిని ఆపలేం. అలాగే ప్రకృతిలో జరుగుతున్న నియమాలు, పద్ధతులు కూడా ఆపలేం. అంటే ప్రకృతులు అంటే మొత్తం మనతో కలిసి ఉన్నటువంటిది. మనం కూడా ప్రకృతిలో భాగమే. ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలియటం వలన విషయం మారదు. ఎక్కడైనా సరే, మీరు ఏదైనా సరే, మన న్యూస్ ఛానల్స్ అన్ని మనకి ఇన్ఫర్మేషన్ చెబుతాయి అంతే. రోజు జస్ట్ ఇన్ఫర్మేషన్ చెబుతాయి. అది నిజమో అబద్ధమో కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఒకే న్యూస్ని 100 మంది 1000 మంది ముందు నిజమని చెప్పేశారు. జస్ట్ 2 రోజుల క్రితమే జరిగింది. అన్ని ఛానల్స్ ముందు నిజమని చెప్పేశారు, తర్వాత ఇచ్చే అబద్ధం అతను ఎవరో యాక్ట్ చేశాడు ఇదంతా మళ్ళీ వాళ్ళే చెప్పేశారు, మేము నమ్మి చెప్పాం పొరపాటుని. ఇంతే ఇన్ఫర్మేషన్. అయితే నేను భౌతిక విషయాల గురించి మాట్లాడట్లా. వ్యవస్థలో కూడా మీకు ప్రకృతి వైపరీత్యాలను గమనించగలవేమో తప్ప దాన్ని ఏం చేయలేవు. మొత్తం ప్రకృతి అలా ఉంది. ప్రకృతిలో కలిసిపోయి ఉన్న ఒక జీవిని నేను. ముందు ఆ విషయం తెలుసుకోండి, నేను వేరు అనుకోబాకండి అసలు. అప్పుడేమైంది, నేను శరీరపరంగా ఒక పరిమితత్వాన్ని అయిపోయాను. నాకు ఒక కెపాసిటీ ఉందంతే. ఆ కెపాసిటీ ఎంతో అంతే. అనంత విశ్వంలో నా కెపాసిటీ ఇదిగో ఈ చిన్న శరీరం అంతా. ఈ శరీరానికి భిన్నంగా ఎన్ని శరీరాలు ఉన్నాయి, ఎంత సృష్టి ఉంది, ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఎన్ని జంతువులు ఉన్నాయి, ఎన్ని కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు ఉన్నాయి. ఇదంతా ఒక భూమి అనే గోళం అనుకుంటే ఎలాంటి గ్రహగోళ నక్షత్రాలు ఆకాశంలో ఎన్ని ఉన్నాయి అంటే కోటాను కోట్ల 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 కోట్లు ఉన్నాయి. ఇంకా అంటే ఏంటి, మానవుడు ఊహించడానికి కలిగిగానే ఊహకే అందదు, అన్ని ఎక్కువ ఉన్నాయి. ఏంటి, భూమిలా మనం నివసిస్తున్న గ్రహాలు మనకు మొత్తం భూమే తెలీదు. అసలు భూమే అనంతం మనకి. అంటే మనం ఒక ధూళికణం. ముందు నేను ధూళికణము అని తెలుసుకొని అహంకారాన్ని తగ్గించుకుంటే, అంటే జ్ఞాన విశాలత పెరుగుతున్న కొద్దిగా ఏమవుతుందంటే అహం తగ్గుద్ది.
అహం తగ్గాలి, నేను కర్తను అనే భావం తగ్గాలి. అహం తగ్గితే ఏమవుద్ది? అహం నేను అంటది. అంటే నేను అంటే ఏంటి? నేను ఈ శరీరము, నేను ఏదైనా సాధించుకోగలను, నేను ప్రయత్నించుకోగలను, నేను ప్రయత్నిస్తే అది అయిపోద్ది, కానీ నా ప్రయత్నానికి ఫలానా వాళ్ళు అడ్డుపడ్డారు, లేకపోతే జరిగిపోయేదే. ఇలా ఉంటుంది ఎప్పుడు భావన. నాకు ఎవరో అడ్డం వస్తున్నారు, నన్ను ఎవరో ప్రతిఘటిస్తున్నారు, ఎవరో నన్ను ఎదగనివ్వట్లేదు, ఎవరో నన్ను నా కోరికలు తీర్చుకోనివ్వట్లేదు. అలా నిత్య ప్రయత్నాలన్నీ మనుషుల మధ్య మనుషులకు జరుగుతున్నాయి కనుక నాకు ఈజీగా ఎవరు అడ్డం రాకుండా అంతా నా మీద వేసేస్తే, నా కోరికలు తీర్చేస్తే, ధనం అంతా నా ఇంట్లో పడేస్తే అలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని? ఇది అహంకార భావన, నేను అనేటువంటి పరిమిత శరీర భావనలో ఇరుక్కుపోతున్నాం. ముందు బేస్ ఎక్కడ ఉంది? బేస్ నుంచి పైకి వచ్చి, ఇప్పుడు ఒక చెట్టుని సపోజ్ తీసేయాలి అనుకున్నాం, మనం ఏదో ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం, అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టుని తీసేయాలనుకున్నాం. తీసేయాలనుకున్నప్పుడు సరే ముందు కొమ్మలన్నీ ఇరిసేద్దాం, అదే చచ్చిపోద్దులే అంటే పైన కొమ్మలు ఇరిసామనుకో వెళ్ళిపోయాం, చచ్చిపోయినాక తీసేయచ్చులే అని. చెట్టు చచ్చిపోద్దా? చావదుగా. ఏమండి ఇంత తేలిక ఉపమానం చెప్పాలా? ఇందులో పెద్ద విశేషమైనది చావదని నాకు మనకే తెలుసు కదా అని తెలుసు, అదే చెప్పేది. అందుకే పైపై ఆలోచనలు, పైపై విషయాలు, పైపై సాధనలు, పైపైన జ్ఞానాలు, పైపై గ్రంథాలు, పైపై గురువులు, పైపై దేవుళ్ళు, పైపై మతాలు, ఇవి మనం పైన అన్ని తెలుసుకుంటున్నాం చిటారు కొమ్మలకి వెళ్ళి. అసలు తెలుసుకుంటున్న వాడు ఎవడో, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, తెలుసుకుంటున్నది ఎవరో, వింటున్నది ఎవరో, తెలుసుకుంటున్నది ఎవరో అంటే నేనని అహంకారం తెలుసుకుంటుంది. ప్రమాదం ఏమైందంటే ఇప్పుడు చిటారు కొమ్మలన్నీ ఇరిచేసాం, మళ్ళీ మనం ఇప్పుడు నీళ్లు పోస్తున్నాం ఆ చెట్టుకి. అంటే నేనని అహంకారమే ఈ జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటుంది. మామూలుగా ఎలా ఈ శరీరంతో పంచేంద్రియముల ద్వారా ప్రపంచంలో తిరుగుతూ అన్నీ పొందాలని సుప్రయత్నాలు చేస్తూ ఆశలతో, అత్యాశలతో, కోరికలతో, దురాశలతో, దుర్మార్గాలతో, చెడుతో, మంచితో, అన్నింటితో కలగాపులగంగా ఎలా అయితే ఒక మనసు తయారు చేసుకొని ప్రపంచ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకొని శరీరము నేనన్న భావనతో ప్రపంచంలో సామాన్య మానవుడిగా తిరుగుతున్నామో, అలా తిరగడానికి కారణం ఏంటి? అహం, నేను అన్న మూల భావన. ఆ నేను ఎవరు? ఈ శరీరము నేనన్న మూల భావన. అంటే మనకు మూలం ఏంటి? నేను, శరీరము అన్న మూల భావన, దాని పేరు అహంకారం. ఆ మూల భావన మీద ఏర్పడింది మనసు. అంటే అహంకారపు అనేటువంటి వేళ్ల నుంచి అదే అట్టడుగునున్నాయి వేళ్ళు, భూమి అడుగునున్నాయి. మనసు అనే చెట్టు పైకి వచ్చింది, ఆ చెట్టు పైకి వచ్చింది, అలా కాండం ఎదుగుతూ వచ్చింది. ఓహో ఒకటే కదా ఇది అనుకున్నాం, ఏకకాండం ఒకటే కదా అని ఆ మనసును అలా వదిలేసాం, పోనిచ్చాం, ప్రపంచంలో తిరగనిచ్చాం. నా మనసే కదా, నాదే కదా, నా అహంకారమే కదా, నా అహంకారం నుంచి విజృంభించిన మనసే కదా అని. నా అహంకారం ఎక్కడుంది? నా లోపల ఉంది, నేనన్న నా శరీర భావంలో ఉంది. నా మనసు ఎక్కడుంది? మొత్తం ప్రపంచ విషయాలన్నీ గ్రహించుకుంది, ప్రపంచంలో ఉంది మనసు. మీరు మనసులోకి వెళ్ళి చూసుకోండి, ఏముంటుంది? మీకు భిన్నమైనవే ఉంటాయి అన్నీ. ఈ శరీరము నేనన్న భావన మూలాహంకారంగా ఉంది. అంటే భూమి అడుగునున్నటువంటి వేళ్ళు, అవి కనపడవు. ఈ మూలాహంకారము వ్యాపించింది, భూమి పైకి వచ్చింది. అంటే నా నుంచి వ్యాపిస్తుంది సృష్టిలోకి. ఏంటి? నాది, నావి, నా వాళ్ళు, అవి కావాలి, ఇవి కావాలని ప్రపంచంలో జరుగుతుంది. అది పైకి ఎదిగినటువంటి చెట్టు. వేళ్ళు భూమి అడుగునుంటే భూమిలోంచి చీల్చుకుంటూ కాండం పైకి వచ్చింది. ఆ కాండము పోని నేనే కదా కాండం, అదంతా నాదే కదా అంటే అది ఇప్పుడు అనేక కొమ్మలు వేసేసింది, అనేక రెమ్మలు వేసేసింది, అనేక పువ్వులు వేసేసింది, నిత్యం ఎదిగిపోతూనే ఉంది. నిత్యం ఆ చెట్టు అలా ఎదిగిపోతానికి కారణం ఏంటి? దానికి అవసరమైనటువంటివన్నీ మనమే సమకూరుస్తున్నాం. మన అహంకార మహావృక్షం అది. నేననే మహావృక్షాన్ని అలా పెంచుకుంటున్నాం. మూలం అహంకారము, పైన మొత్తం కనపడుతున్న చెట్టు అంతా మనస్సు. ఈ మనసు అనే చెట్టు మహావృక్షం ఎలా ఏర్పడింది అంటే ప్రాపంచిక విషయాలను అహంకారం గలుపుకుంటుంది తెచ్చుకొని. రోజు నేనన్ని శరీరం, నేనన్నటువంటి మూల భావం నుంచి మేలుకుంటుంది. మేలుకొలుపు అక్కడే జరుగుద్ది. మనకు నిద్రలోంచి మెలుకు అనేది నేనన్న భావన, అది మూల తలంపు.
నాకు మూల తలంపు నేను. ఆ నేను ఏంటి? నాకు తెలిసింది ప్రస్తుతం, నాకు తెలిసిన నేనేంటి? అహంకారం, ఈ శరీరం నేను. అహం అంటే ఇంతవరకే నేనున్నాను. ఈ శరీరం నేనంటే అర్థం ఏంటి? ఈ శరీరము వరకే నేనున్నాను, ఈ శరీరముగానే నేనున్నాను, ఈ శరీరమే నేనై ఉన్నాను. మిగిలిన మా అమ్మ నాన్న నాకు భిన్నము, నా భార్య పిల్లలు నాకు భిన్నము, మా అన్నదమ్ముల అక్క చెల్లెలు నాకు భిన్నము, నా ఇల్లు, నా వస్తువులు, నా సామాన్లు నాకు భిన్నము, నా ధనము నాకు భిన్నము, మొత్తం ప్రపంచము నాకు భిన్నము. కాబట్టి నాకు భిన్నము అన్నదాన్ని ఈ అహంకారము నేను, ఈ శరీరం అంటే ఈ పరిమితమైన శరీరము మాత్రమే నేను, ఈ మాంస శరీరము మాత్రమే నేను, ఈ శరీరం ఎంత ఉందో అంత మాత్రమే నేను. నాకు పంచేంద్రియాలు ఉన్నాయి కాబట్టి నాకు భిన్నమైన వాటిని చూస్తాను, నాకు భిన్నమైన వాటిని వింటాను, నాకు భిన్నమైన వాటిని తింటాను, నాకు భిన్నమైన వాటిని వాసన చూస్తాను, నాకు భిన్నమైన స్పర్శలు పొందుతాను, వాటి నుంచి స్పర్శలు పొందుతాను. ఇది నా నేనుకు ఉన్నటువంటి శక్తి, అవసరం, కోరిక, ఇష్టం అన్నీ అందులోనే ఉన్నాయి. నేను ఇలాగే జీవించగలను. ఎందుకని? నేను ఇదే కనుక. నేను చూస్తూ జీవించగలను, వింటూ జీవించగలను, తింటూ జీవించగలను, గ్రహిస్తూ జీవించగలను, శబ్దాలు మాట్లాడుతూ జీవించగలను, మాట్లాడబడిన శబ్దాలు వింటూ జీవించగలను, స్పర్శ సుఖాలతో జీవించగలను, వాసనలతో జీవించగలను, అలా గ్రహించగలను. అలా సృష్టిని నాలో కలుపుకుంటూ ఉంటాను. ఆహార పదార్థాల రూపంలో కానీ, దృశ్యాల రూపంలో కానీ, శబ్దాల రూపంలో కానీ, వాసనల రూపంలో కానీ, శారీరక సుఖాల రూపంలో కానీ, మొత్తం తల నుంచి కాలు వరకు చర్మ స్పర్శాల రూపంలో కానీ సృష్టిని నేను నాలో కలుపుకుంటూ ఉంటాను తెచ్చుకొని. నా నేనులో, నా నేనులో నేను కలుపుకున్న నాకు భిన్నమైన ఆ సృష్టి ఏది ఉందో దాని పేరు మనసు. కానీ ఆ మనసు మూలం ఏంటి? ఆ మనసుకు మూలం ఏంటంటే, మూలము చెట్టుకు మూలం ఏంటంటే వేళ్ళు. కొమ్మలు ఇరిసేస్తే చెట్టు సావదు. మీరు కాండంగా నరికేసిన మళ్ళీ చిగురులు వేసుకొస్తుంది. వేరు నరకాల. వేరు నరికితే చెట్టు చచ్చిపోద్ది. చెట్లు తీసేయచ్చు. అందుకే చెట్లు తీసేయాలనుకున్న వాళ్ళు చెట్లు కొట్టేసి లోతుగా వెళ్ళిపోయి వేళ్ళు ఎంత దూరం ఉన్నాయో అక్కడి నుంచి దాన్ని నరికేసి మొత్తం తీసి అవతల పారేస్తారు. అప్పుడు ఇల్లు కట్టుకుంటారు. లేకపోతే మళ్ళీ అది చిగురులు వేసుకొస్తుంది. వేళ్ళు ఉన్నంత కాలం చిగురులు వేసుకొస్తుంది. ఆ వేళ్ళు ఏంటి? మనిషిలో అహం. పోలికగా చెప్పుకుంటున్నాం అంతే. ఎందుకని? పోలికలు లేకపోతే మనకు అర్థం అవదు. అర్థం అవడం కోసం పోలిక అంతే. ఆ అహం నేను అన్న అహం. మళ్ళీ నేను అన్న అహం అంటే ఏంటి? దాన్ని బాగా అర్థం చేసుకోండి. అహం అంటే అహంకారం కాదు. ఈ శరీరము మాత్రమే నేను, ఈ శరీరం వరకు మాత్రమే నేను, ఈ శరీరమే నేను, ఇంతే ఉన్నాను, ఇలాగే ఉన్నాను, ఎంతకు మించి ఇంకా నాకు తెలీదు. కాబట్టి ఈ శరీరమునకు భిన్నమైనవన్నీ నాకు భిన్నమైనవే. అది అహం అనేది మూలంలో మనని ఫిక్స్ చేసి పారేసింది. ఇంకా ఎంత తెలుసుకున్నా ఆ మూలంలో ఫిక్స్ చేసిన దాంట్లోనే పడుతుంది. మనం తెలుసుకుంటున్న విషయాలన్నీ తెలుసుకుంటున్నది ఎవరు? అహం, నేను. ఎవరా నేను? ఈ శరీరం అనే నేను. కాబట్టి ఇప్పుడు తెలుసుకున్న విషయాలన్నీ దేన్ని బలపరుస్తున్నాయి? ఈ శరీరం అనే నేనుని బలపరుస్తుంది. అవి మంచి విషయాలా, చెడ్డ విషయాలా, దేవుడి విషయాలా, మతం విషయాలా, ఆధ్యాత్మిక విషయాలా, ప్రాపంచిక విషయాలా కాదు. నువ్వు ఏం తెలుసుకున్నా మూలంలో అహం అనే దాన్ని లోపలకే చేరుతున్నాయి అన్ని. అందుకని అహం అనే మహావృక్షం పైకొచ్చి పెరిగిపోతుంది. అయితే పైకొచ్చి పెరిగిపోయినప్పుడు దాన్నే మనసు అన్నాం. ఎందుకనంటే అహం అనే మూలం ఎక్కడుంది? నేనది, నాలో ఉంది. నేనే అంటే నా శరీరము, నా భావన, ఇది అహం అనే మూలం. ఇది అన్నింటినీ తెలుసుకుంటుంది. కంటి ద్వారా తెలుసుకునేవి బయటివి, చెవి ద్వారా తెలుసుకునేవి బయటివి, నోటి ద్వారా మాట్లాడేది ఎవరితో? బయట వాళ్ళతో. వాసనలు గ్రహించేది బయటివి, రుచులు గ్రహించేది బయటివి, స్పర్శలు గ్రహించేది బయటివి, శారీరక సుఖమును పొందేది బయట నుంచే. బయట మనిషి ఉండాలి. అంటే మొత్తముగా నేను అనే అహం నా నుండి, నాలో నుండి బయటకెళ్ళి బయట విషయాలను తెచ్చుకొని తనలో వేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ పడినాయి?
నేను పరిమితంగా భావించుకుంటున్న ఈ శరీరము మాత్రమే నేను అనుకుంటున్న నా అహంలోనే పడి, ఈ అహంలో ఎన్ని విషయాలు పడినాయో అహం అంత బలపడుతుంది. ఎందుకని నేను చూడగలిగాను, అనేక విషయాలను చూశాను, చూడగలుగుతున్నాను, నేను వినగలుగుతున్నాను, నేను తినగలుగుతున్నాను, నేను స్పర్శాసుఖాలు అనుభవించగలుగుతున్నాను, నేను వాసనలు చూడగలుగుతున్నాను, తెలుసుకోగలుగుతున్నాను. ఇలా ఇవన్నీ కూడా గలుగుతున్నాను, చేయగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, గ్రహించగలుగుతున్నాను, అర్థం చేసుకోగలుగుతున్నానని అహం బలుస్తుంది. అహానికి బలుపు పెరుగుతుంది. ఇంతకేంటి అహం? ఈ శరీరము మాత్రమే నేను అనుకున్న అహం. ఇప్పుడు ఈ శరీరము మాత్రమే నేను, ఇంతవరకే నేనున్నాను, దీనికి భిన్నమైనవన్నీ నాకు సంబంధము లేనివి, వాటితో అసలు నాకు సంబంధమే లేదు, వాటి నుంచి నాకు కావలసిన వాటిని పొందుతున్నాను అనేటువంటి పరిమిత భావనలో, వేరు భావనలో ఉన్నటువంటి అహానికి మిగిలిన వాటి పట్ల అసలు ఆసక్తి ఉండదు. తనకు భిన్నమైన మనుషుల పట్ల కానీ, జంతువుల పట్ల కానీ, సృష్టి పట్ల కానీ ఆసక్తి ఉండదు. తనకు అవసరమైన వాటిని పొందాలన్న ఆసక్తి ఉంటుంది. అదెందుకు? తన కోసం. వాటి మీద ప్రేమ కాదు, వాటి మీద అభిమానం కాదు, వాటి మీద ప్రేమ అభిమానాలు ఎందుకంటే తన కోసం. అంటే ఇక్కడ అహం బలపడుతుంది. అహం బలపడినప్పుడు కర్తృత్వ భావన ఏర్పడుతుంది. అంటే నేను చూశాను, చూడగలను, మళ్ళీ చూడగలను, మళ్ళీ చూస్తాను, చూసి తెలుసుకున్నాను. అంటే నేనేదో ఇక్కడ చేసేసాను, పొందేశాను, నేను ఒక పెద్ద హీరోని, హీరోయిన్ అనే భావన వచ్చేసింది. నేను విన్నాను, వినగలను, మళ్ళీ వినగలను, ఇప్పుడు విని బోర్డు తెలుసుకున్నాను. అక్కడ అహాంగా బలం చేకూరుతుంది. అంటే నేను పెరుగుతుంది, నేనేదో చేయగలను. అలా ఈ పంచేంద్రియాల ద్వారా పొందే అనుభవాలన్నీ కూడా నాలో క్రియాత్మకత జరుగుతుంది. దాంతోపాటు కర్తృత్వ భావాన్ని పెంచుకుంటుంది. నేను చేయగలను, నేను చేశాను, నేను పొందాను, నేను పొందగలను. అన్నింటికి ఎక్కడైనా దెబ్బలు తగులుతూ ఉంటాయి, అన్నింటికి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, అన్నింటిలో ఓడిపోవటం ఉంటుంది, అన్నింటిలో చేయలేకపోవటం ఉంటుంది, కొన్ని చేయటం ఉంటుంది, కొన్ని పొందడం ఉంటుంది, కొన్ని పొందకపోవటం ఉంటుంది, కొన్ని సక్సెస్లు ఉంటాయి, కొన్ని ఫెయిల్యూర్లు ఉంటాయి, కొంత సుఖం ఉంటుంది, కొంత బాధ ఉంటుంది. ఇక్కడ మనం ప్రతి ఫెయిల్యూరు, ప్రతి బాధ, సక్సెస్ స్టోరీలన్నీ మన ఖాతాలో వేసేసుకొని ప్రతి ఫెయిల్యూరు, ప్రతి బాధ, ప్రతి ఓటమి కారణాలు వెతికి ఎదుటి వాళ్ళ అకౌంట్లో వేస్తూ ఉంటాం. చాలా చిత్రమైన విషయం. లేదా పరిస్థితులు సహకరించట్లేదంట. ఏదైనా కానీ అది ఎదురు బయటపడేస్తుంది, అని తీసుకెళ్ళి మన మీద వేసుకోం. ఎందుకనంటే నేను కర్తని అంటే సక్సెస్ఫుల్ స్టోరీలు వేసుకుంటాం. అదే అహం. శరీర పరిమిత భావన వేరు భావన తేవటమే కాకుండా, వేరు భావనలో నేను పొందిన పొందగలిగిన సుఖ సంతోష భావాలన్నీ నా వల్లనే జరిగినవి, నా ప్రయత్నం వల్లనే జరిగినవి, నేను సాధించుకోగలను అనేటువంటి అహాన్ని పెంచుతుంది. అహంకారం పెరుగుద్ది, బలపడతా ఉంటుంది. ఓటములు, దుఃఖాలు, బాధలు అన్నీ కూడా ఇతరుల అకౌంట్లో పడేసి, వాళ్ళు అడ్డం రాబట్టి, అవి ఇలా జరగబట్టి, ఇవి ఇలా ఉండబట్టి, ఇది ఇలా అవబట్టి, లేకపోతే నేను అనుకున్నట్టే జరిగిపోయేది అనేటువంటి భ్రాంతిని తయారు చేసుకుంటుంది. అది విశాలమైన సృష్టిని ఆలోచించదు. అసలు నేను నా పుట్టుకే ఎలా జరిగిందో నాకు తెలియదు. స్త్రీ పురుషుల కలయికలోంచి ఏర్పడిన ఒక చిన్న కణము పిండముగా రూపుదాల్చి, ఆ పిండము ఆమె తల్లి గర్భంలో 9 నెలలు ఎదిగి శరీరావయములన్నీ దానికి సమకూరి ఒక డిజైన్ సృష్టి గీస్తే, ఆ డిజైన్ ప్రకారం బిడ్డ తయారయ్యి, ఆ బిడ్డగా నేను బయటకు వచ్చి మళ్ళీ శరీరము ఆహారము స్వీకరిస్తూ, పంచభూతాలు అంటే గాలి ఇవన్నీ పీల్చుకుంటూ, నీరు తాగుతూ, ఆహార పదార్థాలు స్వీకరిస్తూ, తల్లిదండ్రుల మీద ఆధారపడి మలమూత్ర విసర్జనల దగ్గర నుంచి ఆహారం వరకు వాళ్ళు అన్ని అందించి, అన్ని శుభ్రం చేసి నన్ను పెంచితే నేను పెరిగాను తప్ప అసలు నాకు స్వప్రయత్నము లేదు అనేటువంటి మూల విషయాన్ని అది తీసుకోదు. ఆధ్యాత్మికత చెప్పు. అసలు మూల విషయం ఏంటి? ఇప్పుడు నేను అహం అనుకుంటుంది. ఇప్పుడు నేను పెరిగి పెద్దయ్యి, నాకు జ్ఞానము తెలిసి, నేను ఏదో నా స్వతంత్రంగా చూడగలిగి, చెయ్యగలిగి, నడవగలిగి, తిరగగలిగి, మాట్లాడగలిగినటువంటి స్థితి వచ్చినప్పుడు నేను అనే అహం వచ్చింది నాకు. కానీ దీనికి ముందు అసలు నాకేమీ లేదు. అసలు నేను కణముగా ఎలా ఉన్నానో కూడా నాకు తెలియదు, మాతృగర్భంలోకి ఎలా వచ్చానో కూడా నాకు తెలియదు. అంటే నాకు ఎరుక లేదు.
ప్రాసెస్ తెలుసు, స్త్రీ పురుషులు కలిస్తే అది అందరికీ తెలుసు. కానీ అసలు నాకు నా ఎరుక లేదు. నాకు నా ఎరుక కలగటానికి అటు కణముగా తల్లి గర్భంలోకి వెళ్ళినప్పుడు లేదు, పెండముగా ఎదుగుతున్నప్పుడు లేదు, మొత్తం పెండముగా 9 నెలల చిల్లర 9 నెలల 10 రోజులు మాతృగర్భంలోనే ఉండి బిడ్డగా మొత్తం తయారైపోయి బయటికి భూమి మీద పడినప్పుడు లేదు. మళ్ళీ భూమి మీద పడినాక అదే తల్లి అదే తండ్రి నన్ను పెంచుతుంటే, నాకు ఆహారం ఇస్తుంటే, మలమూత్ర విసర్జనలు అక్కడే చేసుకొని దాంట్లోనే ఆడుకుంటూ, ఆ మలమూత్ర విసర్జనలు ఆడుకున్నటువంటి ఆ చేతులే నోట్లో పెట్టుకుంటూ, మళ్ళీ వాళ్ళు వచ్చి చూసి అవన్నీ శుభ్రం చేసే వరకు అలాగే అక్కడే కదలకుండా ఊరికనే కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉండిపోయిన అసహాయ స్థితిలో ఉన్న స్థితి నాకు గుర్తులేదు. దాన్ని గుర్తు చేసుకుంటే కర్తృత్వ భావన సమస్య పడుతుంది. నా అంతటా నేను రాలేదు, నేను పంపించబడ్డాను. అంటే ఎవరో నన్ను తయారు చేసి పంపారు. ఎవరో నన్ను తయారు చేసి పంపారన్నప్పుడు ఇంకా ఆ ఎవరో తెలుసుకోవాలి తప్ప అహం నేననే భావన ఉండదు. కానీ మనకు ఆ విషయాలు లేవు. అహం నేనని బలపడిపోయి ఉన్నాం. ఈ అహంకారం బలపడిపోయి అహం వేళ్లుగా మూలంగా పీఠభాగంగా ఉండి అక్కడి నుంచి చెట్టు భూమిలోంచి ఎదుగుతూ వెళ్ళినట్టు ప్రాపంచిక విషయాలతో గ్రహించినటువంటి మనసు అంతా కూడా చెట్టు వలే పైకి వచ్చింది. అది మనసు. మనసు మూలంలో ఏముంది? ఇప్పుడు అహం అనేటువంటి పరిమిత భావనతో కూడినటువంటి స్థిరమైన దృఢమైన నేను బలంగా ఏర్పరచుకున్న ఈ శరీరమే నేనన్న గట్టి భావన ఉంది. మిగిలినదంతా వేరు, నాకు భిన్నమైందన్న వేరు భావన చాలా బలంగా ఉంది అహంకారంలో. అక్కడి నుంచి ఆ బేస్ మీద మనసు తయారైంది. ఆ మనసే మహావృక్షంలో ఎదిగింది. కాండం నుంచి అనేక కొమ్మలు వేసుకుంది, రెమ్మలు వేసుకుంది, కాయలు పువ్వులు ఆకులు అలా ఎదిగిపోతూనే ఉంది. అదే మన మనస్సు ప్రపంచం నుంచి గ్రహించింది. అంటే బయటికి కనబడే చెట్టు అంతా మన మనస్సు లాంటిది. ఎందుకని మనసులో ఉన్నాయన్నీ మనకు తెలుసు. బయటికి కనపడని చెట్టు అడుగు భాగంలో భూమి కింద ఉన్నటువంటి వేళ్లు చెట్టుకు ఆధారం పడిపోకుండా కూడా వేళ్లే విస్తరిస్తే, ఎంత పెద్ద చెట్టు అయితే అంత వేళ్లు బలంగా భూమిలోకి విస్తరించి చెట్టు పడిపోకుండా భూమిని గట్టిగా పట్టుకుంటాయి. అందుకని చెట్టు నిలబడి ఉంటుంది. అలా మన అహంకారం బలంగా పట్టుకొని ఉంది. మన మనసు అనే మహావృక్షం దాని బేసి నుంచి ఎదిగిపోయింది. అదే మన ప్రవర్తన, మన గుణాలు, మన స్వభావం, మన ఆలోచనలు, మొత్తం మన సుఖాలు, మన దుఃఖాలు, అన్ని రకాల చెడులు మంచులు. కానీ దీనికి మూలం ఏంటి? అహంకారం అన్నటువంటి నేనన్నటువంటి ఈ శరీరము మాత్రమే నేనన్నటువంటి, ఈ శరీరముకు భిన్నమైనవన్నీ నాకు సంబంధము లేదన్నటువంటి వేరు భావన కలిగినటువంటి, పైగా మళ్ళీ ఈ చెట్టుని నేనే, కంటి ద్వారా చూసుకుంది నేనే, చెవి ద్వారా విన్నది నేనే, రుచి చూసింది నేనే, తెలుసుకున్నది నేనే, మాట్లాడింది నేనే, క్రియ చేసింది నేనే, సాధించింది నేనే, ప్రయత్నించింది నేనే, నేను అనే కర్తృత్వ భావాన్ని పెంచుకున్నటువంటి పరిమితమైనటువంటి మాంస శరీరము, అది అహంకారం. మళ్ళీ అది నేనే కర్తనే నాకు అనే భావాన్ని పెంచుకుంది. నాకే కాదు, మళ్ళీ నేను నాది నా వాళ్ళందరికీ నేనే కర్తనే. ఇప్పుడు నేను డబ్బు సంపాదించుకున్న దానికి నేనే కర్తనే. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని ఒక జీవిత భాగస్వామిని తెచ్చుకున్నా, నేనే కర్తనే. మేమిద్దరం కలిసి పిల్లల్ని కన్నాం, నేనే కర్తనే. అలా తల్లిదండ్రులు ఉన్నారు. అందుకే తల్లిదండ్రులు పిల్లల మీద ఎప్పుడు పెత్తనాలు చేస్తుంటారు. కారణం ఏంటంటే మేము కర్తలమని వాళ్ళ భావన. చూడటానికి అది అలాగే కనపడుతుంది, కానీ రియల్గా అది కాదు. నీకెవరు కర్త? ఆ రియాలిటీని తెలుసుకున్నప్పుడు ఈ కర్తృత్వ భావన నశించాలి. నశిస్తే అప్పుడు నీ మనసు వీక్ అవుద్ది, సత్యం తెలుస్తుంది, అప్పుడు మార్పు వస్తుంది. అప్పుడు వరకు మనం వినేవన్నీ ఎక్కడికి వెళ్ళి పడుతున్నాయి? అహంకారంలోకి వెళ్తున్నాయి. అహంకారంతో కూడిన మనసు తయారవుతుంది, అహం అన్న మనసు. అందులో దేవుడు అంటాడు, అందుకే నా మతం అంటారు. అందులో గురువు అంటాడు, అందుకే నా గురువు నా మాతాజీ అంటారు. అన్ని నానే పేరుతోనే వస్తాయి. నా దేవుడు, నా దేవత, నా గురువు, నా గ్రంథం, నీ అన్ని తప్పు, నీ అన్ని పనికిరావు, నాదే రైట్. ఆ నాలో కలవకూడదు. అది అందుకే నీ నిజమైన నేనేంటో తెలుసుకోమన్నారు. ఇది మొత్తం ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత శరీర భావంతో కూడిన నేను.
ఆ నేనే కర్తను అనుకుంటుంది. ఎందుకని చేస్తుంది నేనే కాబట్టి, చూస్తుంది నేనే కాబట్టి, వింటుంది నేనే కాబట్టి, తింటుంది నేనే కాబట్టి, తాగుతుంది నేనే కాబట్టి, ప్రయత్నిస్తుంది నేనే కాబట్టి, పొందుతున్నది నేనే కాబట్టి, పొందలేకపోయింది కూడా నేనే కాబట్టి. కానీ దానికి కారణం నాకు బయట ఎవరో అడ్డుపడిపోతున్నారు పొందకుండా. వాళ్ళ మీద ద్వేషం, వాళ్ళ మీద కోపం, వాళ్ళ మీద క్రోధం, వాళ్ళ మీద నెగిటివ్ గుణాలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, చెడంతా అలా ఏర్పడింది. ఈ పరిమిత భావన వలన నేను వేరు వాళ్ళు వేరు అనుకోవటం వలన నా అహంకారానికి నేనే కర్తననేటువంటి కర్తృత్వ భావం ఏర్పడటం వలన ఇతరుల మీద చెడు కూడా ఏర్పడింది. ఇప్పుడు ఆ చెడు అంతా అక్కడే పుట్టింది. ఆ చెడు పుట్టడానికి మూలమే నేను కర్తను అనే అహంకార భావం. ఈ శరీరము మాత్రమే నేనన్న పరిమిత భావం. అహానికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఇక దానికి తెలిసిన విషయాలన్నీ దాని మనస్సు. మూలం అహం నేను, ఆ నేనుకు తెలిసిన విషయాలన్నీ మనస్సు. అది మహావృక్షమే ఎదిగిపోతుంది రోజు మనం చేసే పనుల నుంచి. ఎలా ఎదుగుతుంది? కర్తృత్వ భావంతో ఎదుగుతుంది. అందుకని మీరు విన్న విషయాలన్నీ కూడా పాత శరీర భావనపు అహంకారంలోనే పడతాయి. వెళ్ళి మళ్ళీ అవి కూడా మనసే అవుతాయి. ఇంకా అహం బలపడుద్ది. నాకు చాలా విషయాలు తెలిసినాయి. అందుకని ఇప్పుడు చాలా మంది అహం బలపడినాక ఇప్పుడు నేను గురువుని, నువ్వు శిష్యుడిగా అంటారు. నేను దేవుణ్ణి, నువ్వు భక్తుడిగా అంటారు. మీరు మా పాద సేవకులు, మమ్మల్ని అనుసరించండి అంటారు. ఈ సమూహం అంతా మేము తయారు చేస్తాం. ఈ సమూహాలకు రూల్స్ పెడతాం, రెగ్యులేషన్స్ పెడతాం, పద్ధతులు పెడతాం, సాధనలు పెడతాం, విధానాలు పెడతాం, మతాలు ఏర్పాటు చేస్తాం. మీరందరూ మమ్మల్ని అనుసరించరండి. నేనే దీనికి హీరోని, నేనే దీనికి మహాత్ముడిని, నేనే దీనికి నాయకుడిని, నేనే దీనికి దేవుణ్ణి. ఇక ఏదైతే ఏ స్థాయికి అయితే వస్తాయి. ఎందుకని భగవాన్ అనే పేర్లు కూడా వింటున్నాంగా. భగవాన్లు ఉన్నారు, స్వాములు ఉన్నారు, గురువులు ఉన్నారు, సిద్ధ గురువులు ఉన్నారు, మహాగురువులు ఉన్నారు, పరమ గురువులు ఉన్నారు, పూజ్య గురువులు ఉన్నారు. ఒక రకం ఏంటి, వాళ్ళకి నచ్చిన పేర్లన్నీ పెట్టేసుకున్నారు. ఇది పేర్లేక ఏముంది అందులో? ఇది మొత్తం అహంకారం చేసే చర్య. మీకు ఎక్కడైనా సరే దైవపరంగా కానీ, మతపరంగా కానీ, మీకు జ్ఞానపరంగా కానీ, గ్రంథపరంగా కానీ పరిమితత్వాలు కనపడుతున్నాయి, సమూహాలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఒక సమూహం, ఒక మతపు సమూహం పరిమితం. పరిమితం ఏంటంటే దానికి భిన్నంగా ఇంకోటి ఉండకూడదు. దానికి భిన్నంగా ఇంకోటి ఉందంటే అది పరిమితం. విశాలము, అనంతము అంటే ఏంటి? ఉన్నదంతా ఒకటే, దానికి భిన్నత లేదు. దానికి భిన్నంగా ఇంకోటి ఉండదు. అదేంటండి భిన్నంగా ఇంకోటి ఉండకుండా ఎలా ఉంటుందంటే అన్నారనుకో, మీరు ఒక సమూహంగా విడిపోకపోతే, ఇప్పుడు మీరు నేను మనిషిని, ఈ శరీరము నేను, ఈ శరీరము మాత్రమే నేను, మిగిలిన శరీరాలు నాకు భిన్నమైనవని సృష్టిని మీరు విడదీయకపోతే మీరు సృష్టిలో భాగం కదా. ఒకసారి ఆలోచించండి. సృష్టి అంటే ఏంటి? మనం నిలబడిన భూమి నుంచి మొత్తం ఉన్నదంతా ప్రకృతి, సృష్టి, విశ్వము. మనం కూడా విశ్వంలోనే ఉన్నాం. మనం కూడా అందరిలా గాలిక పీల్చుకుంటున్నాం. గాలి అందరికీ ఫ్రీ, సూర్యుడు అందరికీ ఫ్రీ, భూమి అందరికీ ఫ్రీ, ఆకాశం అందరికీ ఫ్రీ, నీరు అందరికీ ఫ్రీ. మనం కూడా అదే వాడుకుంటున్నాం. పంచభూతాలతోనే కలిసి ఉన్నాం. ఎక్కడ విడిపోయి ఉన్నాం అసలు? విశ్వముకి విడిగా ఎక్కడున్నావు నువ్వు విశ్వములోనే ఉన్నావు. విశ్వములోనే పుట్టావు, విశ్వంతోనే పుట్టావు. నువ్వు రోజు తినే ఆహార పదార్థాలు విశ్వమే, ప్రకృతే. అలా నీ శరీరం తయారవుతుంది. నువ్వు అసలు ఎక్కడ విడిపోయి ఉన్నావు చెప్పు? విశ్వంతో కలిసి ఉన్న భావాన్ని నువ్వు పెంచుకోవట్లేదండి. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, విడిపోయిన భావం నీకు అనిపిస్తుంది, నువ్వు అలా అనుకుంటున్నావు. ఎందుకని? ఈ శరీరంతో అన్నింటినీ గ్రహిస్తున్నావు కనుక నీకు అలా అనిపిస్తుందంటే. ఇప్పుడు నువ్వు కాకపోతే నీ లోపలికి వెళ్ళి వచ్చిన గాలి నీకు ఎలా ఉపయోగపడుతుంది? నువ్వు కాకపోతే ఆ సూర్యరశ్మి నువ్వెలా గ్రహించుకోగలుగుతావు? నీకు సంబంధం లేనిదేది నీకు సరిపడదు. నీకు సరిపడి నీ శరీరాన్ని పెంచుకుంటూ నిన్ను బ్రతికించుకుంటూ వస్తున్నవన్నీ నువ్వే ఆ ప్రకృతి, నువ్వే ఆ సృష్టి. ఈ భావన మనకు లేదుగా. నేనే ఆ ప్రకృతి అన్నప్పుడు అహంకారం ఇక్కడ ఒక చోట అహం అని ఏర్పడుతుంది అసలు. అది విశాలత్వము. దాన్ని అనంతత్వం అంటారు. అనంతం అంటే ఏదో అయిపోవటం కాదు, సత్యాన్ని ఉన్నదన్నట్టుగా తెలుసుకోవడం. ఇప్పుడు నేను అనే శరీర భావనలో, పరిమిత భావనలో అందరూ వేరు అనుకుంటున్నాను నేను. కానీ గాలి పరంగా అందరం ఒకటే. గాలికి ఎక్కడున్నా అందరూ ఒకటే. మొత్తం అందరికీ ఉపయోగపడుతుంది అది. గాలిలో దేనికి అవసరమైన గాలి దానికి ఉంది. మనకు ఆక్సిజన్ కావాలి, చెట్ల కార్బన్ డైఆక్సైడ్ కావాలి. అది దేనికి అవసరమైంది దానికి ఉంది. అదే గాలి, ఒకే గాలి, ఒకే వాతావరణం.
ఇక్కడ ఈ ప్రకృతిలో అన్ని జీవిస్తున్నాయి. మన పక్కనే చెట్లు ఉన్నాయి, మన పక్కనే మనుషులు ఉన్నారు, మన పక్కనే జంతువులు ఉన్నాయి, మన పక్కనే మొత్తం అనేక రకాల కొండలు గుట్టలు నదులు సముద్రాలు ప్రకృతి అంతా మన పక్కనే ఉంది, మనతోనే ఉంది. మనం ఆ భూమి మీద నిలబడి ఉన్నాం, ఆకాశంలోనే కదులుతున్నాం, తిరుగుతున్నాం. ఆ భూమి నుంచి వచ్చిన పంటలే మన శరీరంలోకి వెళ్ళి మన శరీరాన్ని పెంచి మనం బ్రతికిస్తున్నాయి. ఆ వాతావరణంలో ఉన్న గాలే మనం పీల్చుకొని బతుకుతున్నాం, దాన్నే మన చుట్టూ ఉన్న అందరూ కూడా పీల్చుకుంటున్నారు. ఎక్కడ కలిసి లేవు నువ్వు, ప్రకృతితో ఎక్కడ కలిసి లేవు నువ్వు. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే, ఆల్రెడీ నేను కర్తని, నేను ఈ శరీర పరిమితుడిని మాత్రమే, నేను ప్రయత్నించుకుంటే ఆ పండు నుంచి ఆ చెట్టు నుంచి పండు కోసుకున్నాను, నేను ప్రయత్నించుకుంటే ఇక్కడి నుంచి ఇది సంపాదించాను, నేను ప్రయత్నించుకుంటే ఆహార పదార్థాలు నేను తెచ్చుకొని నమిలి మింగి వండుకొని తింటే కానీ అవ్వలేదు, నేను ప్రయత్నించుకుంటే ఆ స్త్రీ దొరికింది, నేను ప్రయత్నించుకుంటే ఈ పురుషుడు దొరికాడు. అసలు లేనిదాన్ని ఎక్కడి నుంచి ప్రయత్నిస్తావు? అక్కడ ఉన్నదాన్ని తీసుకుని తినటం ప్రయత్నమే ఉంది. అదేంటండి ప్రయత్నం కాదంటారా అంటే, ప్రయత్నము అనే పదం మనకు ఎందుకు వచ్చింది అసలు అంటే, మానవుడు సృష్టి సహజంగా జీవించకుండా అనేక వస్తువులు విషయాలు తయారు చేసుకొని వాటన్నింటికీ మాధ్యమంగా డబ్బు పెట్టుకొని ఆ డబ్బు కోసం వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయాలి అనేటువంటి పరిస్థితులు కల్పించుకున్నాడు. అందుకని డబ్బు అనేది అసలు భౌతిక ప్రపంచంలో వాళ్ళ సృష్టిలో ప్రకృతిలో లేదు, కానీ మనిషికి ఉంది. అందువలన నేను ప్రయత్నించి డబ్బు తెచ్చుకుంటే తప్ప నాకు కావాల్సినవన్నీ దొరకవు. అక్కడికి పెళ్లి కూడా అవుతుంది, అలా ఏర్పాటు చేసుకున్నాం. డబ్బు లేనివాడికి ఎవరు పిల్లనెవరు, డబ్బు లేని పిల్లని ఎవరు చేసుకోరు, డబ్బులతోనే. అందుకే గంటకు తగ్గ బొంతలు. ఇప్పుడు భిక్ష జాతులు ఎవరిని తక్కువ చేయటం కాదు, ఎక్కువ చేయటం కాదు, అర్థం చేసుకోవటానికి. ఇప్పుడు భిక్షకులుగా ఉన్నారనుకోండి, వాళ్ళు భిక్షకులనే చేసుకుంటారు. అందుకే జాతులు మతాలు కులాలు విభేదాలు ఇవన్నీ పెళ్లిళ్ళ వరకు కూడా వచ్చేసినాయి. ఎవరి కులంలో వాళ్ళే చేసుకోవటం, అంటే ఎవరికి తగ్గవాళ్ళని, నీకెంత ఉంది నాకెంత ఉంది కొలతలు వేసుకొని ఆ సంపాదనను బట్టి పెళ్ళిళ్ళు. అందుకని మనకు తెలియనటువంటి మనం ఏర్పరుచుకున్న ఒక మానవ లోకంలో, ఒక అభూత కల్పనాత్మక లోకంలో ఈ ధనం మూలం యదం జగత్తు గనక మనం ప్రయత్నిస్తే గాని, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఇలా పెట్టుకొని ప్రయత్నిస్తే గాని అది రాదు కనుక, దానితో వసతులు సౌకర్యాలు అనేక రకాలకు అలవాటు పడిపోయి అవన్నీ ఇప్పుడు మనకు కావాలి కనుక నేను కర్తనే అనుకుంటున్నాను. మీరు సృష్టిపరంగా చూడండి, ఒకసారి చుట్టూ ఉన్న జంతువులను చూడండి, మన్నైనా చూడండి, అన్నీ అక్కడ ఉన్నాయి. అన్నీ అక్కడ ఉన్నాయి, చెట్లు పొట్లు చేమలు గొట్లు. ఇప్పుడు పొద్దున్నే పక్షులు, మా ఇంటి చుట్టూ పక్షులే ఉంటాయి. అవి పొద్దున్నే తెల్లవారుజామున కిచకిచ కిచకిచ అంటే బోల్డ్ శబ్దాలు చేసుకుంటూ లెగుస్తాయి, కదులుతాయి, ఎగురుతాయి. మా ఇంటి చుట్టూ చెట్ల నిండా గూళ్ళే. ఆఖరికి మా ఇంటి బయట ఉన్న ఫ్యానుల లోపల కూడా, ఫ్యాన్ డిప్పల లోపల కూడా గూళ్ళు పెట్టుకున్నాయి. ఏసీ మిషన్ లోపల, ఏసీ మిషన్లు బయట ఉంటే ఆ బయట ఉన్న మధ్యలో వాటిల్లో కూడా గూళ్ళు పెట్టుకున్నాయి. ఎక్కడికక్కడ గూళ్ళు ఉంటాయి. అవన్నీ ఏం చేస్తున్నాయి? ఏమీ లేదు, లెగిస్తే ఆటికి ఆకలి ఉంది, ఆహారం కోసం. అది ప్రయత్నం కాదు, సహజము. ఎందుకని ఆ ప్రయత్న శక్తి కూడా ఆ శరీరంలో ఉంది, ఇవ్వబడింది. ఆకలి పెట్టబడింది, ప్రయత్న శక్తి ఇవ్వబడింది. నువ్వు గుర్తించవలసింది అది. నీకు ఇవ్వబడని దానిని దేనిని నువ్వు చేయలేవు. ఇప్పుడు పుట్టుకతో ఒక వ్యక్తికి కళ్ళు ఇవ్వబడలేదు అనుకోండి, అతను ఎప్పటికీ చూడలేడు. ఇప్పుడు కళ్ళు ఇవ్వబడినప్పుడు నేను చూస్తున్నాను, నేను చూసి సాధించి తెలుసుకున్నానని నువ్వు సాధించొచ్చింది ఇవ్వబడిన కళ్ళే కదా ఇవి. కళ్ళు చూసేలానే పెట్టబడింది. గుడ్డివాడు ఎవరైనా ఉండి, కళ్ళు లేనివాడు ఎవరైనా ఉండి అక్కడ నుంచొని కళ్ళు ఉన్నవాడు చూసినవన్నీ తాను కూడా చూసి చెప్పగలిగితే అప్పుడు నేను సాధించానని అతను అనొచ్చు. అందుకని మాయలు మహిమలు అద్భుతాలు వాళ్ళు వచ్చారు. మళ్ళీ అది తప్పు కాదు, ఉదాహరణకు చెప్పాను, అది చాలా ఘోరమైనటువంటి నేరం. అలా చెప్పకూడదు. ఆల్రెడీ ఇవ్వబడింది, కన్ను ఇవ్వబడింది. కన్ను ఇవ్వబడినప్పుడే కన్ను ఏం చూసినా అందులో నీ ప్రయత్నమే ఉంది. చెవి ఇవ్వబడింది, అలాగే గొంతు ఇవ్వబడింది. ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారు, మాట్లాడలేరు. ఇప్పుడు నేను మాట్లాడాను, సాధించాను, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పేశాను, వీళ్ళకి అర్థమయ్యేట్టు పొడిచేశాను అంటే ఏముంది అందులో? నీకు ఆల్రెడీ మాట్లాడే శక్తి ఇవ్వబడిందే. ఆ ప్రయత్నం నువ్వు శరీరంలో సహజంగా జరుగుతుంది.
నేననేది ప్రయత్న శక్తి ఇవ్వబడింది అన్న విషయాన్ని మీరు గుర్తించండి. గుర్తించకపోతే నేను ప్రయత్నిస్తున్నాను, సాధిస్తున్నానని కర్తృత్వ భావన వస్తుంది. ఎవరూ ఏమి చేయలేము. జననము దానంతటా జరిగింది, మరణము దానంతటా వస్తుంది, మధ్యలో జీవితము దానంతటది శరీరం ఎదిగిపోతుంది. శరీరాన్ని నువ్వు ఆపలేవు, వాయువును నువ్వు ఆపలేవు, దాని యొక్క ఎదుగుదల, పెరుగుదల, తరుగుదల నువ్వు ఆపలేవు. దాని గమ్యం మరణము. శరీరానికి గమ్యం ఏంటంటే మరణమే. మధ్యలో ఊరినే బెలూన్లో గాలి ఊదితే బెలూన్ వ్యాపించినట్టు, బెలూన్లో గాలి ఊదితే ఏమవుద్ది? చిన్నగా ఉన్నటువంటి బెలూన్ ఆ గాలిని తీసుకొని వ్యాపించుకుంటూ వెళ్ళి పెద్దదవుద్ది. అలా ఊరికినే ఈ శరీరము బెలూన్లో గాలి ఊదబడినట్టు ప్రాపంచిక విషయాలు, ఆహార పదార్థాలు తీసుకొని ఎదుగుతుందంటే తర్వాత బెలూను ఎంతసేపు ఉంటుంది? నువ్వేం పగల కొట్టకుండా అలా ఉంచేసినా దానికి ఏదో ఒక సమయంలో బెలూను పగిలిపోవటం అన్నా జరుగుద్ది, గాలి కోల్పోవటం అన్నా జరుగుద్ది. మొత్తానికి దాని ఆకృతి పోద్ది. అది గాలితో నిండిన అందమైన బెలూన్లు అయితే ఉండదు. ఎందుకని? ఆ బెలూన్ అనేది తయారు చేయబడిన దానికి ఒక పరిమితి ఉంటుంది. అదొక రబ్బర్తో తయారు చేయబడిన దానికి ఒక పరిమితి ఉంటుంది. అలాగే మన శరీరము పంచభూతాత్మకము, పంచభూతాలతో కలిసి తయారైంది, దానికి పరిమితి ఉంది. ఆ వైపు అది ప్రయాణించుకుంటుంది అంతే. ఈ విషయం నీకు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ప్రకృతి మొత్తాన్ని గమనించి అందులో నేను ఒకడినని నీ ప్రయత్నము, అందులో నేను ఒకదాన్ని నీ ప్రయత్నము, మొత్తం సృష్టిని గమనించుకుంటే నీకు తెలిసిపోద్ది సృష్టిలో కలిసి ఉన్నాను అని. అప్పుడు ఆ అహం కర్తృత్వ భావనలు నశిస్తాయి. అహం కర్తృత్వ భావనలు నశించకుండా, అంటే అవి మూలంలో ఉన్నాయి. అహం అంటే నేను, నాకు నేనే కర్తనే, నేను నాది నా వాళ్ళకు కూడా నేనే కర్తనే. ఇది అహం కర్తృత్వ భావాన్ని కలిగి ఉంది. ఎందుకు కలిగి ఉందంటే దానికి ప్రకృతితో కలిసి నేనున్నాను, ప్రకృతి నడకలో నా నడక కలిసిపోయి ఉంది, నేను ప్రత్యేకం కాదు అనేటువంటి జ్ఞానాన్ని అది పొందటం లేదు. అందువలన మనం ఎన్ని విషయాలు విన్నా మనసు బలపడుతుంది. అంటే ప్రాపంచిక విషయాలతో మనసు ఎలా తయారైందో, నేను నాది నా వాళ్ళు ఎలా తయారైందో, నా కోరికలు, నా ఆశలు, నా అత్యాశలు, నా దురాశలు, నా చెడు, నా మంచి, నిరంతరం ఏదో ఒకటి చేస్తూ మనసు ఎలా తయారై పెరుగుతుందో, అలాగే మతపరమైన, దైవీపరమైన, గురుపరమైన, మాతాజీల పరమైన, జ్ఞానపరమైన, అన్ని పరమైన, ఆచార సాంప్రదాయాల పరమైన, అన్ని దైవీపరమైన విషయాలతో కూడా అది బలుస్తుంది మనసు. ప్రాపంచిక విషయాలతో ఎలా మహావృక్షం పెరిగిందో వీళ్ళు అడుగునున్నాయి, అహం అడుగునుంది. కర్తృత్వ భావన అనేతో కూడిన అహం వేళ్ల వల్లే భూమి అడుగునుంది, కనపడతలేదు. పైకి కనపడేది ఏంటి? నా ప్రవర్తన, నా మాటలు, నా చేష్టలు, నా క్రియలు, నా కదలికలు, నా గుణాలు, నా స్వభావాలు. ఇది కనపడే మహావృక్షం. నేను అలా కనపడుతున్న వాటి వైపు ప్రయాణిస్తూ ప్రపంచంలో నేను నా మనసును పెంచుకుంటున్న మహావృక్షం అది నాకు కనపడుద్ది. నా మనసు అనే మహావృక్షం నా ఒక్కడికే కనపడుద్ది. నేను అలా దాన్ని పెంచుకుపోతూ ఇదంతా నేనే అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఎందుకు మంచి విషయాలు తెలిసినా ఆచరించలేకపోతున్నాను? ఇప్పుడు మన సోదరుడు అన్నారు సత్యం, జ్ఞానం అనంతం అని అంటారు కదా, కానీ ఈ జ్ఞానం కేవలం సమాచారములా, ఇన్ఫర్మేషన్లా మిగిలిపోతుంది తప్ప హృదయానికి హత్తుకోవటం లేదు, అంటే ఆచరణకు రావటం లేదు. ఎందుకని అంటే ఆయన ఎంత పోల్చారంటే ఈ మనసు బెల్ట్ బాంబు కొట్టుకున్న ఉగ్రవాదిలో తయారైందని. అవును. ఎందుకు? ప్రతి చిన్న విషయానికి ఇది ప్రతిఘటిస్తోంది. భక్తి జ్ఞాన యోగ మార్గాలు అర్థమైనట్టే ఉంటున్నాయి కానీ అనుభవంలోకి రావటం లేదు. అనుభవంలోకి అంటే ఏంటి? ఆచరణలోకి. దుఃఖం పోవట్లేదు, బాధ పోవట్లేదు, ఆచరణలోకి రావట్లేదు. చెడు అవ్వలేకపోతున్నాను, మంచి మరి పూర్తిగా మంచిలో ఉండలేకపోతున్నాను. ధ్యానం చేసేటప్పుడు నిశ్చల స్థితి బాగానే నడుస్తుంది, కానీ ధ్యానం కాసేపు చేస్తాం, కాసేపు అది కూడా కుదరదు చాలా మందికి. సామాన్య జీవితంలోకి వచ్చేసరికి ఆ నిశ్చలత నిలబడటం లేదు. ఇప్పుడు ధ్యానం అనేది కూడా ఎక్కడ ఉంది? మన మనసులోనే పడింది. వెళ్ళి దేవుడు అనేది ఎక్కడ పడింది? మన మనసులోనే పడింది. దేవత అనేది ఎక్కడ పడింది? ఆ మనసులోనే పడింది. గురువు అనేది ఎక్కడ పడింది? ఆ మనసులోనే పడింది. సమాచారం అంతా ఎక్కడ పడింది? ఆ మనసులోనే పడింది. కానీ ఆ మనసుకు మూలం ఏంటి అంటే నేను ఈ శరీరము మాత్రమే,
నాకు నేనే కర్తను, నాకు కర్తృత్వ భావన అంటే నేనే చెయ్యాలి, నేనే సాధించుకోవాలి, నేనే చేస్తున్నాను, నేనే సాధించుకుంటున్నాను. ఒకవేళ ఓడిపోతే, సాధించుకోలేకపోతే ఎవరో అడ్డం పడిపోయారు, నెపం వాళ్ళ మీద నెట్టేస్తాను. ప్రతి ఓటమి, ప్రతి దుఃఖము, ప్రతి బాధకి నెపం ఉంటది, ఎవరో మూల కారణంగా ఉంటారు, వాళ్ళ మీద పెట్టేస్తాను. నిత్య భార్యాభర్తలు గొడవలేవే, నిత్య ఇంట్లో గొడవలేవే, పక్క మనుషులతో ఘర్షణలు గొడవలేవే, ఇంట్లో ఇద్దరు మనుషుల గొడవ మధ్య నుంచి మొదలు పెట్టుకొని ప్రపంచంలో 2 మతాలు గొడవల వరకు సమస్తము ఈ అహంకారమే, కర్తృత్వ భావన. అంటే మొత్తం విషయాలు వెళ్ళి అందులో పడుతున్నాయి. ఇప్పుడు మత విషయాలు అందులోనే పడుతున్నాయి, ఆచార సాంప్రదాయాలు అందులోనే పడుతున్నాయి, దైవీ విషయాలు అందులోనే పడుతున్నాయి, సాధనలు అందులోనే పడుతున్నాయి. వినదంతా వెళ్ళి ఆ మూలపు కర్తృత్వ భావనలో పడుతుంది. అందుకని ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను, ధ్యానం చేస్తుంది ఎవరు? నేను కర్తనే అనేటువంటి అహంకార భావం కలిగినటువంటి శరీరము మాత్రమే నేను అనుకుంటున్నటువంటి కర్తృత్వ భావనతో కూడినటువంటి అహం ధ్యానం చేస్తుంది. అప్పుడేమైంది? ధ్యానం మనసైంది. ఈ అహం జ్ఞానం వింటుంది. అప్పుడేమైంది? జ్ఞానం మనసైంది. అది పరిమితంలోనే ఇరుక్కుంటుంది. ఇప్పుడు ఈ పరిమిత కర్తృత్వ భావన, శరీర భావనలోనే ఇరుక్కుపోతున్నాయి ఇవన్నీ. నువ్వేమి విన్నా అప్పుడేమైంది? ఇంకా అది బలపడుతుంది. ఇప్పుడు నా మతం అంటుంది, నా దేవుడు అంటుంది, నా గురువు అంటుంది, నా సాధన అంటుంది, నేను ఎంతసేపు ధ్యానం చేశానని చెప్పుద్ది, నాకు ఇన్ని విషయాలు తెలుసని చెప్పుద్ది. నేను అందుకే ప్రతిరోజు మీకు చెబుతాను, నేను సామాన్యుడను, నాకు ఎటువంటి అనుభవం కాలేదు. ఎందుకని? నా కర్తృత్వ భావన, నా అహం నాకు తెలుస్తుంది. నాకు విశాలత్వ ఆత్మానుభవం అవ్వలేదు, మోక్షస్థితి కలగలేదంటే అది. అయితే కొద్ది కొద్దిగా నేను కూడా ప్రకృతిలోనే కలిసి ఉన్నాను, ప్రకృతికి భిన్నంగా నేను వెళ్ళలేను, ఇక్కడ సుఖ దుఃఖములనేవి నేను ఇంతకు ముందే ఏర్పరుచుకున్నటువంటి అహంకార కర్తృత్వ భావనతో కూడిన నేను వలన నాకు అనిపిస్తున్నాయి తప్ప విశాల సృష్టి నడకలో జననాలు, మరణాలు, అనుకూలతలు, వ్యతిరేకతలు అన్నీ ఉంటాయి. ఇక్కడ అసలు నేను ఏమీ కోరుకోకపోతే అనుకూలత లేదు, వ్యతిరేకత లేదు, ఆ సృష్టి నడకలో సాగుతాను. నాకు ప్రయత్న ఏమి కోరుకోకపోతే అంటే ఏమీ చెయ్యరా అంటే ఏమీ చేయకపోవటం కాదు, చేసే శక్తి, చేసే తలంపు కూడా ఇవ్వబడింది. ఇప్పుడు పక్షి ఎగరడానికి రెక్కలు ఇవ్వబడింది, మనిషి ఎగరలేడు, ఎందుకంటే రెక్కలు లేవు కాబట్టి. అలా ఇవ్వబడిన పద్ధతిలో ఏటుకలు జీవిస్తున్నాయి. అప్పుడు పక్షి ఎగరటం, పక్షి నేను ప్రయత్నిస్తున్నానని అనుకుంటే అనుకోవచ్చు, రెక్కలాడిస్తున్నాను, ఎగురుతున్నాను, నేను అనుకున్నప్పుడు ఎగురుతాను, వద్దంటే ఆగిపోయి చెట్టు మీద కూర్చుంటాను, కాబట్టి నేనే ప్రయత్నిస్తున్నాను, నాకు నేనే కర్తనని పక్షి అనుకుంటూ నవ్వుకోవాలి. కానీ పక్షి అలాగే అనుకుంటుంది. మన పక్షి, మన మనసు అనే పక్షి, మన అహంకారం అనే పక్షి, మన బుద్ధి అనే పక్షి, మన ఆలోచన అనే పక్షి, నేననే పక్షి. అసలు రెక్కలే ఇవ్వకపోతే, అసలు ఎగిరే శక్తే ఇవ్వకపోతే, ఆ రెక్కల ద్వారా, రెక్కలు ఆడించటం ద్వారా భూమి ఆధారం లేకుండా గాలిలో నిలబడి ఎగరొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి శక్తి ఇవ్వకపోతే, అలా వెళ్ళేలా దాని బేస్ మీదే, పక్షి బేస్ మీద విమానాలు తయారు చేసుకున్నాడు మనిషి. అటువంటి విస్తృతమైనటువంటి జ్ఞానంతో కూడిన పక్షి శరీరం తయారు కాకపోతే సృష్టిలో అసలు అది ఎలా ఎగురుద్ది? ఇప్పుడు అప్పుడు ప్రకృతిని చూసినప్పుడు అది ఎగిరిందా? దానికి ఇవ్వబడిందా? ఇవ్వబడినప్పుడు అది ఎగురగలదా? ఇవ్వబడనప్పుడు నువ్వు ప్రయత్నించి ఎగరగలిగితే నేను సాధించాను, నేను కర్తనని నువ్వు అనుకోవచ్చు. ఇవ్వబడిన వాటిని ఉపయోగించుకుంటున్నప్పుడు, ఇవ్వబడినవే నువ్వు చేస్తున్నప్పుడు నేను కర్తననే భావం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని నేను ఆ భావాన్ని పోగొట్టుకోవడానికి కొద్ది కొద్దిగా ప్రయత్నిస్తాను. నాకు పోలా, మీ స్థితే. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగిన సోదరుడు ఎక్కడ ఉన్నాడు, నేను కూడా అక్కడే ఉన్నా. అందుకే నేను దానికి మీకు ఆన్సర్ చెప్పగలుగుతున్నాను. మీరు ఏమడిగినా నేను ఆన్సర్ ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే, మీరు అడిగిన స్థితుల్లోనే నేనే ఉన్నాను. నేను మీకు భిన్నమైన వాడిని ఏం కాదు, అయ్యే స్థితుల్లో నేను అందుకే ఏం పొందలేదు, సామాన్యుడిని అని చెబుతున్నాను. ఇక్కడ గమనించవలసిన విషయం, మార్పు ఎందుకు రావటం లేదు, మనసు ఎందుకు ప్రతిఘటిస్తుంది? ఎన్ని విషయాలు విన్నా, ఎంత తెలుసుకున్నా, ఎంత మంచి విన్నా, సత్యం జ్ఞానం అనంతం అని ఎంత విన్నా, దైవీ విషయాలు విన్నా, ఆత్మజ్ఞాన విషయాలు విన్నా, ఆధ్యాత్మిక చదువుకున్నా, ఎన్ని విన్నా గుణాలు, బుద్ధులు ఎందుకు మారటం లేదు? ఎందుకు నేను ఇలాగే ఉన్నాను? నాలో మార్పు ఎందుకు రావటం లేదు? అవన్నీ అర్థమైనట్టే ఉన్నాయి కదా, కానీ అనుభవంలోకి, ఆచరణలోకి ఎందుకు తేలేకపోతున్నాను?
సాధనలు చేసుకున్నప్పుడు ఆ ధ్యానం చేస్తున్నంతసేపు బాగానే ఉంది కదా, అలాగే ఆచార సాంప్రదాయాలు పాటించుకున్న ధ్యానాలు కాదు, పూజలు, అర్చనలు, ప్రార్థనలు, ప్రేయర్స్ ఎవరి మతంలో వాళ్ళు చేస్తారా, కాసేపు జరుగుతూనే ఉన్నాయి. అయినా సామాన్య జీవితం ఇవన్నీ చేస్తున్నా సామాన్య జీవితంలోకి వచ్చేటప్పటికి నిశ్చలత ఎందుకు నిలబడటం లేదు అంటే, ఇవన్నీ మళ్ళీ చెబుతున్నా, ఇవన్నీ వెళ్ళి ఎక్కడ పడుతున్నాయి, అది మూలం అసలు. ఇప్పుడు చెడు, మంచి, కోరికలు, ఆశలు, అత్యాశలు, దుర్మార్గాలు మొత్తం అన్నీ ఒక జాడీలో ఒక డబ్బాలోనే వేసేసాం. అందులోనే దేవుణ్ణి వేసాం, అందులోనే రాక్షసుడిని వేసాం, అందులోనే మంచి వేసాం, అందులోనే చెడు వేసాం. మొత్తం అన్నీ అందులోనే పడిపోయినాయి. ఏంటది? అహంకారము, నేనన్న అహంకారము. అహంకారముకు నేను కర్తను అన్న భావన ఉంది. అహంకారమునికి ఈ శరీరము మాత్రమే నేనన్న పరిమిత భావన ఉంది. ఆ పరిమిత భావన చేత మిగిలిన సృష్టి అంతా నాకు వేరైనది, నాకు భిన్నమైంది, దాంతో నాకేం సంబంధం లేదన్న వేరు భావన ఉంది. సంబంధం లేకపోయినా నాకు అవసరాలు ఉన్నాయి కాబట్టి నేను ఆ సృష్టిలోకి వెళ్ళి ఆ సృష్టిలోంచి నాకు అవసరమైనవి తెచ్చుకొని నేను అనుభవించాలి అనేటువంటి ప్రయత్న భావం ఉంది. అలా ప్రయత్నించి నేను తెచ్చుకు అనుభవిస్తున్నాను కనుక అది నా వల్లనే జరుగుతున్నది అనే కర్తృత్వ భావన ఉంది. అలా జరగకపోతే జరగకపోవడానికి కారణాలు వెతుక్కొని ఫలానా ఫలానా కారణములు వాళ్ళందరూ నాకు అడ్డపడటం చేత నాకు జరగలేదు అని ఎవరి మీద నెపం నెట్టేసి ఎప్పటికీ వేరు భావంలో మిగిలిపోతుంది. ఇప్పుడు ఈ వేరు భావంలో మిగిలిపోయిన అహంకారంలో మీరు సాధనలు వేస్తే ఏంటి, మతాన్ని వేస్తే ఏంటి, దేవుణ్ణి వేస్తే ఏంటి, గురువుని వేస్తే ఏంటి, జ్ఞానాన్ని వేస్తే ఏంటి, ఏం వేసినా అది ఆ పరిమితత్వం బలపడతా ఉంటుంది. దానికి మళ్ళీ చెప్పాను, నా సాధన ఇది, నా విధానం ఇది, నా పద్ధతి ఇది, నా గురువు ఇది, నా రంగు బట్టలు ఇవి. అందుకే చూడండి, అందరూ మేము ఈ రంగు బట్టలు కట్టుకుంటాం, మేము ఈ దేవుణ్ణి పెట్టుకుంటాం. నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు. భౌతికంలో ఎలా ఏడుస్తామో మొత్తం మతాలలో, దేవుడు విధానాలలో అన్నీ అలాగే ఏడుపుంది. అందుకే సమూహాలు తయారు చేసుకుంటారు. చెప్పింది అదే, మతాలు సమూహాలు, మార్గాలు సమూహాలు, గురువులు మహాత్ములు సమూహాలు ఏర్పరిచే వాళ్ళు అందరూ సృష్టిని వినాశనం చేస్తున్నారు. సమూహముగా తెగగా విడగొట్టకూడదు. ఏ పేరుతో అయినా సరే, దేవుడి పేరుతో కావచ్చు, దేవత పేరుతో కావచ్చు, సాధన పేరుతో కావచ్చు, మతం పేరుతో కావచ్చు, జ్ఞానం పేరుతో కావచ్చు. విడగొట్టడం కాదు, ప్రకృతిలో నువ్వు కలిసి ఉన్నావనే సత్యం నీకు చెప్తే చాలు. నేను విడగొట్టి ముక్కలు ముక్కలుగా మానవ సమూహాలను ముక్కలు ముక్కలుగా చేస్తే ఉపయోగమే ఉంది. ఎవరో దేవుడు ఉన్నాడు నీకు కనపడడం నమ్మంటే ఉపయోగం ఉంది. అని నీ చుట్టూ ఉన్న ప్రకృతికి నేను బతికిస్తుంది. ఆ ప్రకృతి శక్తే విశ్వశక్తి. నువ్వు ప్రకృతి అయినప్పుడు ప్రకృతి శక్తి ఏదో అది కూడా నువ్వే అవుతావు. ఇప్పుడు ప్రకృతిలో నేను కూడా భాగమే అయినప్పుడు, ప్రకృతి నడకలో నా నడక కలిసి సాగుతున్నప్పుడు, ప్రకృతిలో ఉన్న వాటితోనే నా జీవితం సాగుతున్నప్పుడు, ఒక చెట్టుకున్న ఆకు వలె, ఒక చెట్టుకున్న పువ్వు వలె, ఒక చెట్టుకున్న కాయ వలె ప్రకృతితో కలిసి నా జీవితం మమేకమై సాగుతున్నప్పుడు, ఆ ప్రకృతి శక్తికి, ప్రకృతికి ఆధారమైన ప్రకృతి శక్తి ఏది ఉందో అది కూడా నేనే. ఆ విశ్వం ఏది ఉందో, ఆ విశ్వశక్తి ఏది ఉందో అది కూడా నేనే. మళ్ళీ ఈ దేవుడు, దేవత, పరిమితాలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే, ఆ శక్తిని నువ్వని నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థలు ఇవి. అవి సత్యాలు కాదు, వ్యవస్థలు సత్యాలు కాదు. కాబట్టి నీకు అవన్నీ ఏం నేర్పాలి? నువ్వు ప్రకృతితో కలిసి ఉన్నావు, నువ్వు ప్రకృతే, ప్రకృతికి నువ్వు భిన్నంగా లేవు. మరి నాకు దుఃఖం ఎందుకు వస్తుంది, నాకు సుఖం ఎందుకు వస్తుంది అంటే, నువ్వు ప్రకృతితో భిన్నంగా ఉన్నానని, నేను ప్రకృతితో విడిపోయి ఉన్నానని, ప్రకృతిలోంచి ఇవన్నీ నాకు కావాలని, వాటిని నేను పొందగలిగితే సుఖం అని, వాటిని నేను పొందలేకపోతే దుఃఖం అనుకుంటున్నావు. కానీ ప్రకృతితోనే నేను కలిసి ఉన్నాను, ప్రకృతినే నేను అనుకున్నప్పుడు సర్వసంపదలతో నేను కలిసే ఉన్నాను, సర్వముతో నేను కలిసే ఉన్నాను. నా అవసరానికి కావలసిన తింటాను, మళ్ళీ పడుకుంటాను. అప్పుడు నా అవసరానికి కార్యాలు చేస్తాను తప్ప ప్రకృతికి భిన్నత చూడను, మనుషుల్ని భిన్నత్వంగా చూడను, చెట్టు చామ పుట్ట గుట్ట ఏది భిన్నత్వంగా చూడను. ఎందుకంటే నేను కూడా ప్రకృతిలో కలిసే ఉన్నాను. అప్పుడు అవసరాలకు ప్రయత్నించవచ్చు, నాకు కావలసినవి తెచ్చుకోవచ్చు. కానీ నేను నాలో నేనే ప్రయత్నం చేసుకుంటున్నా, నేను కూడా ప్రకృతినేగా. ఇప్పుడు నా శరీరం మీద ఎక్కడో దురద పుట్టింది, కాలు మీద దురద పుట్టింది, నా చెయ్యల్ని నేను గోకను దురద పుడితే నేను ఎందుకు గోకుతాను అందనుకోండి, ఇప్పుడు ఎలా బతుకుతాను నేను? అసలు అలా అంటదా చెయ్యి? అందగా
కాలు మీద దురద రాగానే చేయలే టక్కన గోకేస్తుంది. తల్ల ఏదో దురద వచ్చింది అనుకోండి, చేయల్ని టక్కన గోకేస్తుంది. ఏ కాలు మీదో, ఏ మొహం మీదో, ఏ వీపు మీదో దోమ కొడుతుంది అనుకోండి, చేయల్ని టక్కన తరిమేస్తుంది. అంటే శరీరంలో ఏ భాగానికి ఏది వచ్చినా ఇంకో భాగం దానికి తగ్గట్టుగా సహకరిస్తుంది. వేరువేరుగా అనుకోవుగా, నువ్వు కాలువి నేను చేయని, నువ్వు ముక్కువి నేను చేయని, అవ నువ్వు శరీర భాగాలన్నీ వేరువేరుగాని ఒకదానికొకటి సహకరించడం అన్నాయి అనుకో, అసలు మొత్తంగా శరీర నడక ఎలా కుదురుద్ది? అలాగే నువ్వు మొత్తంగా ప్రకృతి అనే జ్ఞానం అర్థమయ్యే వరకు మార్పు రాదు. నువ్వు ఎన్నైనా విను. నీ అహంకార మూలంలో ఏముండాలి అంటే, నేను పరిమితమైన ఈ శరీరాన్ని మాత్రమే, నాకు నేనే కర్తనే, నేను నాది నా వాళ్ళని నేను తయారు చేసుకుని పొందిందంతా నా కర్తృత్వ భావం వలన, నా ప్రయత్నం వలన, కనుక దీని అంతటికీ నేనే కర్తననే భావం, కర్తననే భావం వదిలేయగలగాలి. అహంకారంలో కర్తననే భావం ఉండకూడదు. నేను ప్రకృతిని, ప్రకృతితో మమేకమై ప్రకృతితో కలిసి ఉన్నాను, ప్రకృతిలో పుట్టాను, ప్రకృతిలో అంతమైపోతాను, ఈ మధ్యలో అంతా ప్రకృతితోనే సాగుతాను అన్నప్పుడు మొత్తం ప్రకృతి నేనే. ఆ ప్రకృతిలో నాకు ప్రయత్న శక్తి ఉంది, నాకేం కావాలో నా ఇంట్లోంచి నేనే తీసుకున్నట్టు. నా ఇంట్లోవి నేను తీసుకున్నానండి, నేను ఎన్నో సాధించుకున్నాను, సంపాదించుకున్నాను, నా ఇంటి నిండా పెట్టుకున్నానండి, నాకేదో తినాలనిపించింది, నా ఇంట్లో ఉంది, నేను తీసుకు తింటున్నా. ఇప్పుడు అది దానికి పెద్ద ప్రయత్నం ఏమైనా ఉంది? ఆల్రెడీ నా ఇంట్లో ఉన్నాయి, అనుభవిస్తున్నా. నా సోఫాలో పడుకున్నా, నా మంచం మీద పడుకున్నా, నా జీవిత భాగస్వామితో సుఖాలు అనుభవిస్తున్నా, శారీరక కోరికలు అనుభవిస్తున్నా, నా పిల్లలతో ఆడుకుంటున్నా, నాకున్న టీవీలు చూసుకుంటున్నా, నాకున్న కంప్యూటర్లు వాడుకుంటున్నా, నా ఇంట్లో నాకున్న సకల సౌకర్యములు వాడుకుంటున్నా, నాకున్న వాహనాలు వాడుకుంటున్నా, నాకున్న బట్టలు వేసుకుంటున్నా. ఇందులో పెద్దగా నేనేదో ఇప్పుడు సాధించి ప్రయత్నించి తెచ్చుకున్నది ఏమైనా ఉందా? నా ఇంట్లో ఉన్నవన్నీ నేను వాడుకుంటున్నానండి, ఆల్రెడీ ఉన్నవి అన్ని రకాలుగా. మలమూత్ర విసర్జనలకి టాయిలెట్లు వాడుకుంటున్నా, నా చెప్పులు వాడుకుంటున్నా, నా దువ్వెనలు వాడుకుంటున్నా, నా అద్దాలు వాడుకుంటున్నా, ఏదైతే అదే. ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి నా ఇంట్లో. వాటిని వాడుకుంటున్నప్పుడు ఇప్పుడు ఏదో నేను కష్టపడి వెళ్ళి ప్రయత్నించి తెచ్చుకొని వాడుకుంటున్నాను అనిపిస్తుంది. అసలు మీరు ఒక దువ్వెన తీసుకొని అద్దంలో చూసుకుంటూ తలదూకుంటున్నారు, అక్కడ ఏమైనా ప్రయత్నపూర్వక భావన అనిపిస్తుంది మీకు? అస్సలు అనిపించదు. చూసుకోండి. మీరు స్నానం చేసి వచ్చి బట్టలు కట్టుకుంటున్నారు, ఏమైనా అనిపిస్తుందా? కొన్ని స్నానం చేస్తుంటే ఏదో ప్రయత్నం చేస్తాను భావన అనిపిస్తుందా? మలమూత్ర విసర్జనకి వెళ్ళినప్పుడు అనిపిస్తుందా? మంచం మీద పడుకొని నిద్రపోవడానికి వెళ్ళినప్పుడు అనిపిస్తుందా? ఫ్యాన్ వేసుకొని హాయిగా దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నప్పుడు అనిపిస్తుందా? లేస్తున్నప్పుడు అనిపిస్తుందా? ఇంట్లో ఉన్న సహజమైనటువంటి మొత్తం అన్నింటినీ వినియోగించుకుంటున్నప్పుడు ఏ ప్రయత్నపూర్వక భావన అనిపించదు. కానీ కదలిక ఉంది, ప్రయత్నం ఉంది, చెయ్యెళ్ళింది, దువ్వాన్ని తీసుకొని దూకుంది, అన్నిటికీ వీళ్ళ కదలికలు ఉన్నాయి. కానీ ప్రయత్నపూర్వకంగా అక్కడ కర్తృత్వ భావంగా ఇదేదో నేను చేస్తున్నాననే గాఢమైన భావన ఏముండదు, సహజంగా జరిగిపోతా ఉంటుంది. ఎందుకని అవన్నీ అక్కడ ఉన్నాయి కనుక. అలాగే మొత్తంగా నేను ప్రకృతిని అనుకున్నప్పుడు ప్రకృతి అంతా నీ ఇల్లే. ఇది ఆ జీవన్ముక్త స్థితి అంటే అది. అందుకని మహాత్ములకు ప్రకృతి అంతా ఇల్లే. ఇప్పుడు నేను తినేసేది ఎవరో వచ్చి ఇంకొక ఆయన అడిగితే పెట్టేస్తాను నేను. ఎందుకని? ప్రకృతి మొత్తం నా ఇల్లే. ఇప్పుడు మా ఇంట్లో నేను ఏదో తింటుంటే మా అబ్బాయి వచ్చి అడిగాడు, ఇస్తాగా. తల్లి ఏదో తింటుంటే కూతురో కొడుకో వచ్చి అడిగారు, ఇస్తుందిగా. ఎవరైనా కొడుతుందా? అమ్మో నాది నేను తినేయాలని దాచుకుంటుందా? దాచుకోదుగా. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఒకరికొకళ్ళు అన్ని పంచుకుంటారుగా. అలాగే ప్రకృతే నేనన్న భావన ఉన్నప్పుడు, ప్రకృతిలో మమేకమై ఉన్నానన్న భావన ఉన్నప్పుడు, ప్రకృతితో కలిసి ఉన్న ఒక ధూళికణాన్ని చెట్టుకున్నటువంటి ఒక ఆకుల, ఒక పువ్వుల, ఒక కాయల, ఒక రెమ్మల, ఒక కొమ్మల నేను కూడా ప్రకృతితో కలిసి ఉన్నాను అనేటువంటి సత్యగ్రహణ వచ్చినప్పుడు పరిమిత భావనకు అహంకారం నశించిపోద్ది, కర్తృత్వ భావన నశించిపోయి ఇప్పుడు నా ఇల్లు ప్రకృతి అంత అయిపోయింది, విశ్వం అంత అయిపోయింది, సృష్టి అంత అయిపోయింది. పరిమితమైన ఇల్లు వ్యావహారికంగా ఉండొచ్చు, కానీ భావనాత్మకతగా సత్య దృష్టిలో నా ఇల్లు ప్రకృతి. మొత్తంగా ప్రకృతిలో నేను కూడా కలిసి ఉన్నా. ఇప్పుడు ఆ ప్రకృతిలోంచి నేనేం తీసుకున్నా, ప్రకృతిలో ఎవరేం తీసుకున్నా, ఎవరికి కావాల్సింది అది తీసుకుంటున్నారు. నా ఇంట్లో నా కుటుంబ సభ్యులు నాకు నచ్చింది నేను తింటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు తింటున్నారు. నా మంచం మీద నేను పడుకుంటే వాళ్ళ మంచం మీద వాళ్ళు పడుకుంటున్నారు. నా ఫ్యాన్ నేను వేసుకుంటే వాళ్ళ ఫ్యాన్ వాళ్ళు వేసుకుంటున్నారు.
ఇప్పుడు ఒక కుటుంబంలోని సభ్యులందరూ ఇంటిని ఎలా ఉపయోగించుకుంటున్నారు? అందరూ అన్నీ ఉపయోగించుకుంటున్నారు, అందరికీ అన్ని సమానంగా ఉపయోగించుకుంటున్నారు. ఎవరు ఏదైనా ఉపయోగించుకోవచ్చు, నాయి కూడా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు నావి కూడా నా కుటుంబ సభ్యులు ఉపయోగించుకోవచ్చు, వాళ్ళవి కూడా నేను ఉపయోగించుకుంటాను. ఎందుకని ఇదంతా నా కుటుంబం, నా ఇల్లు. అలాగే ప్రకృతి అంతా నేనే అనుకున్నప్పుడు ప్రకృతి మొత్తం నా ఇల్లు, ప్రకృతిలో ఉన్నదంతా నాకు పరివారమే, నా కుటుంబమే. నా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, వాళ్ళే నేను ఉపయోగించుకోవచ్చు. అందరం అలా కలిసిమెలిసి ఉంటే ప్రకృతి హాయిగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఈ భావన హృదయంలోకి వచ్చినప్పుడు పరిమితత్వము, కర్తృత్వము, నేను ఎక్కడ ఉంటుంది? నేను ఎలా ఉంటుంది? ఎంత ఉంటుంది? ప్రకృతి అంత ఉంటుంది. ప్రకృతి అంత నేను ఉంటుంది. శరీరం చిన్నదిగా ఉండొచ్చు, కానీ నేననే భావన ప్రకృతి అంత ఉంటుంది. ఈ శరీరానికి భిన్నంగా అన్నీ కనపడవచ్చు, కానీ నా కుటుంబ సభ్యులు మేము కలిసి ఉన్నప్పుడు ఈ ఇంట్లో నేను, నాది, నా వాళ్ళు, ఈ వస్తువులన్నీ నావనేది ఎంత సహజంగా వాడుకుంటూ, అసలు ప్రయత్న భావనే లేకుండా ఎంత ఆనందంగా వాళ్ళని నేను వాడుకుంటూ, నావి వాళ్ళు వాడుకుంటూ, మేమందరం ఒకటే అనుకుంటూ ఎంత హాయిగా ఆనందంగా జీవిస్తామో, ఒకరికొకరు సహకరించుకుంటూ మొత్తం ప్రకృతితో మమేకమై నేను అలా ఉంటాను. మొత్తం ప్రకృతి భావన. ఆ భావన వస్తే తప్ప మార్పు రాదు. ఇక్కడ భావ మార్పు రావడమే తప్ప నేను ధ్యానం చేయటం, నేను తపస్సు చేయటం, ఇవన్నీ ఏంటి? నిశ్చలత్వం కోసం కాసేపు మనసు పరుగులు ఆపటానికి ప్రక్రియగా పెట్టుకున్నాం. లేదా ప్రాణశక్తి ఎరుకని నేను చెబుతున్నా. శరీరము, మనసు, ప్రాణశక్తి. అలా ప్రాణశక్తి స్థితిలో కూర్చోండి, దానికి ధ్యానం, దానికి తపస్సు అని చెబుతుంది. అసలు ముందు ఏదైనా సరే ఈ మూల భావన పోకుండా ఎన్ని ఆ భావనలో వేసినా పరిమిత శరీర అహంకార కర్తృత్వ భావంలో పడిపోతాయండి. నేనన్న కర్తృత్వ భావంతో కూడిన ఈ శరీరము మాత్రమే నేనన్న పరిమిత భావనతో కూడిన నా వలనే ఇవన్నీ జరుగుతున్నవి అనేటువంటి కర్తృత్వ భావనతో, నేను కర్తను అన్న భావనతో కూడిన అహంకారంలో పడిన దైవత్వము కూడా, దైవీ విషయాలు కూడా, జ్ఞానము కూడా సంపూర్ణ అజ్ఞానమే అయిపోద్ది. ఎందుకని అది పడిన ప్లేస్ ఏంటి? ఇప్పుడు మురుగుంటలో మీరు ఎంతో పవిత్రమైన గంగాజలం తెచ్చి పోసేస్తున్నారు, ఉపయోగం ఏంటి? లేదా మురుగుంటలో మీరు పాలు పోసేస్తున్నారు, మురుగుంటను శుభ్రం చేసేద్దామని. పాలు పాడైపోవటం తప్ప మురుగుంట ఎందుకు శుభ్రం అవుతుంది? మురుగు గుంట అంటే ఏంటి? అందులో ఆల్రెడీ మురుగు, చెత్త, డస్ట్ అంతా పేరుకుపోయి ఉంది. దాన్ని క్లీన్ చేసేయాలి, మురుగుంటను లేకుండా చేసేయాలి. అలా ఇప్పుడు వండి ఆల్రెడీ తినేసినటువంటి పాత్రలు అక్కడ పడేసి ఉన్నాయి. ఆ పాత్రలు కడుక్కోకుండా, మళ్ళీ శుభ్రపరచకుండా మళ్ళీ వండుకుంటామా? ఎందుకని? ఆ పాత్ర లేక నిన్న తింది, ఇప్పుడు వాళ్ళు అందులో మళ్ళీ వండుకు తింటే తప్పేంటి? కాదు, నిన్నటి పదార్థం పాడైపోయింది, మురుగు అంటే అది. అందుకని పరిమిత భావనలో, అహంకార భావనలో, నేను ఈ శరీరం మాత్రమనే భావనలో ఉన్నటువంటి ఆ కర్తృత్వ భావనలో ఉన్నటువంటి ఆ అహంకారములు ఏం పడేసినా అవి మురుగుంట్లో పాలు పోసినట్టే. మురుగు శుభ్రం చేయకుండా, లేదా కడగనటువంటి నిలవ పాత్రలో, పాత పాత్రలో వండుకున్న వంట అంతా నాశనం అయిపోద్ది, పనికిరాదు, తినడానికి పనికిరాదు. అందుకని శుభ్రపరుచుట అనే ప్రక్రియ ఉంటుంది. ముందు మురుగుండని క్లీన్ చేయి, పాలు పోయటం కాదు, పాలంతా మురుగు అవుద్ది, అంతే, ఏం ఉపయోగం లేదు. మురుగును క్లీన్ చేసి పాత్రను శుభ్రం చేసి మళ్ళీ ఆహారం వండు. అలాగే ఈ శుభ్రపరచటనే ప్రక్రియని మన అంతరంగంలోకి తీసుకెళ్తే, నేను ప్రకృతితో కలిసి ఉన్నాను, విశ్వముతో కలిసి ఉన్నాను, నేచర్తో కలిసి ఉన్నాను, నేచరు నేను వేరు కాదు, ప్రకృతి నేను వేరు కాదు, విశ్వము నేను వేరు కాదు అనేటువంటి భావన నిజమా అబద్ధమా పరిశీలించుకో. అది 100కి 100 నిజం. ఎందుకని? మనం నిద్రపోయినా కూడా గాలి లోపలికి వెళ్ళి బయటకు వస్తానే ఉంది. మనం నిద్రపోయామా, మేలుకున్నామా, దానికి సంబంధం లేదు. మనం బతికిస్తానే ఉంది. మనం బ్రతకడానికి అవసరమైన పరిస్థితులన్నీ భూమి మీద ఉన్నాయి. మనం బ్రతకడానికి అవసరమైనటువంటి వనరులు, వసతులు, సౌకర్యములు, పదార్థములు అన్నీ ఇక్కడ ఉన్నాయి, మన చుట్టూ ఉన్నాయి. మన ఇంట్లో మన వస్తువులు ఎలాగల వాటిని తెచ్చుకొని అనుభవించి బతుకుతున్నాం అంతే. అయితే మళ్ళీ చెప్పాక అది బలంగా ఎందుకు అనిపిస్తుంది? ఏదో ప్రయత్నించినట్టు ఎందుకు అనిపిస్తుంది? సాధించినట్టు, ఓడిపోయినట్టు ఎందుకు అనిపిస్తుంది? ఎవరో లాక్కున్నట్టు, అడ్డం పడినట్టు, ఎవరో ఎత్తుకుపోయినట్టు ఎందుకు అనిపిస్తుంది అంటే, మనం
అనేక రకాలైనటువంటి మానవలోకపు మనిషి తయారు చేసుకున్న వస్తువులకు అలవాటు పడిపోయి ఆ ప్రాధాన్యతలు పెంచుకొని ధనమును మాధ్యముగా పెట్టుకొని ఆ ధన సంపాదన కోసమే జీవితం మొత్తం అంకితం చేసేసి నేను ప్రయత్నిస్తున్నానన్న భావానికి లోనవుతున్నాం. మిగిలిన ఏ జీవులకి ఇది లేదు. అన్ని ప్రకృతి సహజంగా జీవిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇలా జీవించొద్దా అండి అంటారంటే, కాదు, ఇలాగే జీవించు, ప్రకృతితో మమేకమైపోయి జీవించు, ఇందులో నువ్వేం మార్పులు చేయక్కర్లా. మూలభావం మారితే అన్నీ మారిపోతాయి. పరిమిత శరీర భావన అహం నేను అనుకుంటుంది, కర్తృత్వం అంటే నేను కర్తని, నేను లేకపోతే ఎలా జరుగుద్ది అనుకుంటుంది, నేనే సాధించాను అనుకుంటుంది, నేనే చేస్తున్నాను అనుకుంటుంది, నేను నాది నా వాళ్ళు అనేదంతా నేనే పోగేసుకున్నాను అనుకుంటుంది. ఆ పరిమితత్వంతో మిగిలిన సృష్టిని వేరు భావంతో చూస్తుంది. దాంట్లో నువ్వు ఎన్నేసినా భావం పెరగదుగా, దాని బలం పెరుగుద్దంటే. అది దైవ విషయాలైనా అది జ్ఞాన విషయాలైనా మూలంలో మురుగుంది, కర్తృత్వ భావన ఉంది, అహం ఉంది. మూలంలో మలినం ఉంది, మూలంలో చెడు ఉంది. నువ్వు ఎన్ని పోసినా ఎన్ని పాలు పోసినా అది పాడైపోతానే ఉంటుంది. పాత్ర శుభ్రపరచకుండా నువ్వేమి వండటం కుదరదు, ఏమి వండినా అది పాడైపోతుంది, నీకు ఉపయోగపడదు. అలా నీకు ఉపయోగపడాలి విషయం అంతా ఇన్ఫర్మేషన్ గానే మిగిలిపోతుంది, ఆచరణలోకి రావటం లేదు. ఏదో ధ్యానం కాసేపు చేస్తే నిశ్చల స్థితి ధ్యానంలో కాసేపు నడుస్తానే ఉంది తప్ప మిగిలిన జీవితంలో ఉండటం లేదంటే అసలు ధ్యానం కూడా అందులోనే పడింది, జ్ఞానం కూడా అందులోనే పడింది, దేవుడు కూడా అందులోనే పడ్డాడు, మతం కూడా అందులోనే పడింది. అన్నీ వెళ్ళి ఆ పరిమిత అహంకారము నేను కర్తృత్వ భావన అనేటువంటి మురికిలో పడ్డాయి, ఆ మకిలిలో పడ్డాయి. ఇప్పుడు అది బలపడుతుందని మీరు ఏం చేసినా, అందుకని నేను ధ్యానం చేశాను. ఇప్పుడు చెప్తున్నారు ఏం చేశారు, ధ్యానం చేసేటప్పుడు నిశ్చల స్థితి బాగానే ఉన్నది, ఏమీ చేయకుండా కూర్చోవడం ధ్యానం. అప్పుడు నిశ్చల స్థితి ఉండకెందుకు ఉంటుంది? సామాన్య జీవితంలోకి వచ్చేసరికి నిలబట్టలేదు. సామాన్య జీవితం అంటే ఏంటి? మనుషులతో ఇంటరాక్షను, సమాజంతో ఇంటరాక్షను, ప్రయత్నాలు, మళ్ళీ జీవితం నడక. అప్పుడు మళ్ళీ గుణాలు ఆగట్లేదు. ఏమి చేయకుండా కూర్చున్నప్పుడు కాసేపు బాగానే ఉంటుంది, అలవాటు చేసుకొని ఉన్నాం. అంతే, ఏం లేదు, దొంగ మనసు తయారైంది మనకంతే. ఎందుకని? ఆల్రెడీ మురుకు ఉంది లోపల. మురికితో కూడిన దాంట్లో ఎంత అమృతాన్ని పోసినా, ఎంత జ్ఞానామృతాన్ని పోసినా, ఎంత దైవామృతాన్ని పోసినా, ఎంత మతామృతాన్ని పోసినా మూలంలో ఉన్న మురికితో కలిసిపోద్ది అమృతం కూడా. అది మురికైపోద్ది. ఎలా ఉపయోగపడుద్ది? అది మూల భావన మారాలి. ఏంటి మూల భావన? ఏమి లేదు, చాలా చిన్న విషయం. అంటే నేను ఆ ప్రయత్నం చేసుకుంటున్నాను అందుకని చెప్పాను. అందులో సత్యత కూడా ఉంది. ప్రకృతిలో నేను కలిసి ఉన్నాను, ప్రకృతికి నాకు భిన్నత లేదు, నేను ప్రకృతినే, నేను విశ్వమునే. అవునా కాదు? ముందు తేల్చుకోండి. అవునా కాదు? తేల్చుకోండి. తేల్చుకున్నప్పుడు ఏమైంది? ఇప్పుడు నేను ప్రకృతినే అనుకుంటే మొత్తంగా అది ప్రకృతి అంతా నా ఇల్లు అయిపోయింది. ప్రకృతిలో ఉన్న అన్ని నాకు సంబంధించి నా పరివారమే. మనుషులు నా పరివారమే, చెట్లు నా పరివారమే, జంతువులు నా పరివారమే, మొత్తం పంచభూతాలు ఇవన్నీ నా ఇల్లు. ప్రకృతి అంతా, విశ్వం అంతా నా ఇల్లు. నా ఇంట్లో నా కుటుంబ సభ్యులు నాతో ఎలాగో, నాతో చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్న అన్ని నా కుటుంబ సభ్యులే, నాకు సంబంధించింది. ప్రకృతి మొత్తం నా ఇల్లు, విశ్వం మొత్తం నా ఇల్లు. విశ్వంలో ఉన్నవన్నీ నాకు సంబంధించినవే, నా వాళ్లే, నా పరివారమే. సకుటుంబ సపరివార సమేతంగా అని రాస్తా ఉంటారు. అలా మొత్తం ఇదంతా నాదే. అప్పుడు వేరు భావన ఎక్కడి నుంచి వస్తుంది? మా ఇంట్లో వాళ్ళు అందరం మేము ఒకళ్ళకొకళ్ళు అన్ని పంచుకొని, ఒకళ్ళకొకళ్ళు అన్ని ఇచ్చుకొని, నీకోసం నేను, నా కోసం నువ్వు అని ఎలా బ్రతుకుతాము అందరం. అలాగే ఉంటుంది సృష్టి భావనలో. వాళ్ళే జీవన్ముక్తులు. అందుకని మూల భావన పోవాలి. అహంకారంలో, అహములో ఉన్న కర్తృత్వం ఎగిరిపోవాలి. అహం నేను సృష్టిని అనుకోవాలి. నువ్వు సృష్టివా కాదా నువ్వు చూసుకో, పోనీ ఆలోచించుకో. నేను సృష్టినే, నేను ప్రకృతినే, నేను విశ్వమునే అన్నప్పుడు ఏమైంది? విశ్వములో ఉన్నవి, సృష్టిలో ఉన్నవి, ప్రకృతిలో ఉన్నవన్నీ నా ఇంట్లో ఉన్నవే, అందరూ నా పరివారమే. నా ఇంట్లో నేను తీసుకు తింటాను కావలసినప్పుడు. ఇప్పుడు తెచ్చుకు దాచేసుకుందామని ఎందుకు అనిపిస్తుంది? వేరు భావనలో అనిపిస్తుంది. వేరు భావనలో అన్నీ నేను పోగేసుకుందాం, దాచేసుకుందాం, సంపాదించేద్దాం అని ఎందుకు అనిపిస్తుంది? వేరు భావన. వాళ్ళు వేరు, నేను వేరు. అసలు ప్రకృతితో నాకేం సంబంధం లేదు. అందుకని ప్రకృతిలో దొరికినవన్నీ దోచేసుకు దాచేసుకుందాం అనిపిస్తుంది. ప్రకృతి మొత్తం నా ఇల్లు అయిపోతే, ప్రకృతిలో ఉన్నవాళ్ళందరూ నా ఊళ్ళు అయిపోతే, ఇప్పుడు నేను దాచుకోవటానికి ప్లేస్ ఏది? మొత్తం నా ఇల్లే కదా అది. అసలు భావన ఎందుకు పడుతుంది? దోచుకోవాలి, దాచుకోవాలని. అందుకని జీవన్ముక్తులకు దోచుకోవటం, దాచుకోవటం ఉండదు.
ప్రకృతి సహజ జీవితం. పక్షులు ఎలా జీవిస్తున్నాయి? ఆ పూటకి ఎగిరిని, ఆకలిస్తే తిన్నాయి, మళ్ళీ పడుకున్నాయి, లేచినాయి, అంతే. అన్ని జంతువులు ఇలాగే ఉంటాయి. ఆకలేసినోడు ప్రయత్నించుకొని తింటే, మిగిలిన సమయం అంతా విశ్రాంతి తీసుకుంటే, నిద్ర వచ్చినోడు నిద్రపోతాయి. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము అన్నింటికి ఒకటే. మైథున సుఖం అంటే శారీరక సుఖం. జంతువుల్లో స్త్రీ పురుష జంతువులు ఉన్నాయి, కలిస్తే ఆ జాతి నుంచి ఆ జాతి ఉత్పత్తి అవుద్ది మనుషుల్లాగానే. అవి కూడా చక్కగా ఆహారానికి ప్రయత్నించుకుంటాయి. అయిపోయింది ఇంకంతే, విశ్రాంతి తీసుకుంటాయి. ఎందుకని? అవన్నీ ప్రకృతి సహజంగా జీవిస్తున్నాయి. మనం ప్రకృతికి భిన్నంగా జీవిస్తున్నాం. అందుకని ప్రకృతిలోంచి దోచుకొని తెచ్చుకుంది దాచుకుందాం అనుకుంటున్నాం. అది వేరు. నాకు అసలు సంబంధం లేదు. వాళ్ళ ఇల్లు వేరు, నా ఇల్లు వేరు. నేను నాది, నా వాళ్ళే నాది, మిగిలింది నాకు సంబంధం లేదు. కాబట్టి సంబంధం లేనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అదంతా తెచ్చుకొని ఎంత దొరికితే అంత అక్కడి నుంచి తెచ్చుకొని దోచుకొని దాచుకోకపోతే నేను ఎలా బతుకుతాను? అంటే పూర్తి విరుద్ధమైన భావంలోకి వచ్చేసాం పరిమితత్వంతో. అందుకని సహజ భావంలోకి వెళ్ళాలి, జీవన్ముక్త స్థితికి వెళ్ళాలి. ఆ ప్రకృతి ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడం తప్ప దారి లేదు. ప్రకృతినే, నేను ప్రకృతిలోనే ఉన్నాం కాదని ఎలా చెప్పండి? మనం పీల్చుకునే గాలి ప్రకృతే, మనం నిలబడిన నేల ప్రకృతే, మనం తాగే నీరు ప్రకృతే, మన సహజత్వంగా ఉపయోగపడే పంచభూతాలన్నీ ప్రకృతే, మనం తిరిగే ఆకాశం ఖాళీ అంతా ప్రకృతే, మనం తినే ఆహార పదార్థాలు ప్రకృతే, మనం కట్టుకునే బట్టలు ప్రకృతే, అసలు మనం ఉపయోగించుకునే ప్రతి వస్తువు, మన జీవితానికి ఉపయోగపడే ప్రతి విషయము ప్రకృతే. ఆఖరికి మన శరీరం ప్రకృతి నుంచే వచ్చింది. స్త్రీ పురుష కలయికల వలన ఏర్పడిన ఒక చిన్న వీర్యకణం. అలాగే మళ్ళీ ఈ శరీరం మట్టిలో కలిసిపోయి ప్రకృతిలో కలిసిపోద్ది. ప్రకృతి కాకుండా ఎక్కడ ఉన్నావు అసలు? నువ్వు ఎలా ఉంటావు చెప్పండి? అందుకని ఈ భావన బలపరుచుకోండి, చిన్నతనాన్ని గుర్తెచ్చుకోండి. ఒక కణముగా మాతృగర్భంలోకి ప్రవేశించినప్పుడు నాకు తెలీదు, నాకు అసలు ఎరుకే లేదు. కాబట్టి నేను కర్తను కాదు. అలా పిండం తయారవుతున్నప్పుడు నాకు ఎరుక లేదు. నా శరీర అవయవాలు తయారవుతున్నప్పుడు నాకు ఎరుక లేదు. మొత్తంగా నేను బిడ్డగా తయారైనప్పుడు నాకు ఎరుక లేదు. కాబట్టి నేను కర్తను కాదు. నేను అనుకునే అహం నాకు అసలు లేదు. అప్పుడు నేను మాతృగర్భంలోంచి వచ్చి బయటపడినాక, బిడ్డగా భూమి మీదకి వచ్చినాక, తల్లి ప్రసవించగా బిడ్డగా భూమి మీద పడినాక అప్పుడు నాకు తెలీదు. నా ప్రయత్నం లేదు, నాకు తెలియదు, నా ఎరుక నాకు లేదు. కాబట్టి నేను కర్తను కాదు, నేననే అహమే లేదు. అక్కడి నుంచి పెరుగుతున్న వయసులో మలమూత్ర విసర్జనలు అక్కడే చేశాను. తల్లి ఎత్తుకొని పాలిస్తేనే తప్ప నాకు దిక్కు లేదు, ఎవరొకళ్ళు అన్నం పెడితే తప్ప నాకు దిక్కు లేదు, అసలు నేను పక్కకు కూడా కదలలేను. అలాంటి నిస్సహాయ స్థితిలోంచి ప్రకృతి ఏర్పాటు చేసినటువంటి విధానములో ఆహారం గ్రహించి గాలి పీల్చుకొని నిద్రపోయి, ఆహారాల ద్వారా శరీరం పెరగాలని ప్రకృతి నిర్ణయించిన పద్ధతిలో శరీరం పెరుగుతూ, ఇంద్రియాలు పెరుగుతూ, జ్ఞానం పెరుగుతూ, విషయాలు తెలిసేలా శరీరం పెరుగుతుంటే విషయాలు తెలియబడేలా ఉండాలనే జ్ఞానశక్తి నాకు పెరగటం వలన అది ప్రకృతి ఇచ్చింది. ఇంద్రియాలు ఇచ్చింది, జ్ఞానశక్తి ఇచ్చింది. ఆ గ్రహింపు శక్తి పెరగటం మొదలుపెట్టిన కాడి నుంచి నేననే మనస్సును పట్టుకొని నేనంట మొదలుపెట్టాను. నేను అనుకున్నప్పుడు నాకు కనపడుతుంది ఈ శరీరమే. నేను తింటుంది, తాగుతుంది, చూస్తుంది, వింటుంది అంతా ఈ శరీరంతోనే కనుక అక్కడి నుంచి నేను పెంచుకుంటూ బయలుదేరాను. అంటే అది మధ్యలో వచ్చింది. ఆ వచ్చింది కూడా సృష్టి ఇచ్చిన శక్తి వలన వచ్చింది, ప్రకృతి ఇచ్చిన శక్తి వలన వచ్చింది. అప్పటి వరకు అసలు కర్తృత్వ భావన లేదు, నేనన్న భావన లేదు. మధ్యలో ఏర్పడిన దాన్ని బలపరుచుకుంటూ వెళ్ళిపోతున్నాను తప్ప ప్రకృతితో మమేకమై ఉన్నాను, ప్రకృతి నుంచి అన్ని లభిస్తున్నాయి, ప్రకృతి ఇచ్చిన ఏర్పాట్లే అనుభవిస్తున్నాను. ఇప్పుడు స్త్రీ పురుష శారీరక సుఖం ప్రకృతి పెట్టకపోతే, అసలు అవయవాలే పెట్టకపోతే, స్త్రీని సృష్టించకపోతే, పురుషులు ఒక్కడే ఉండుంటే, పురుషులు లేకుండా స్త్రీలు ఒక్కడే ఉండుంటే, వీళ్ళిద్దరూ కలిస్తే పిల్లలు పుట్టాలనే విధంగా స్త్రీ పురుషుల కలయికలో ఒక సుఖం పెట్టి, ఒక ఆకర్షణ పెట్టి, ఆ ఆకర్షణ బలం చేత వాళ్ళిద్దరూ కలవాలని విపరీతమైన కోరిక కలగటం వలన వాళ్ళు కలిసి, ఆ కలిసినప్పుడు మళ్ళీ వాళ్ళ వీర్యము స్ఖలనమయ్యి, అది ఆ రెండు వీర్య బిందువులు ఒక చిన్న కణాలు కలిసి మాతృగర్భంలో పిండం ఏర్పడాలనే విధానం అంతా సృష్టి పెట్టకపోతే, ఇదంతా పెట్టబడింది అయినప్పుడు నేను కర్తన ఎక్కడ? నేను ఎలా కర్తనవుతాను? నేను అనే అహం ఎలా పెంచుకుంటాను? ఇదంతా పెట్టబడింది. కానీ నాకు తెలియకుండా ఈ నేను అనే దాన్ని నాకు ఎరుక కలిగింది.
అంటే శరీరం పెరుగుతున్నప్పుడు మధ్యలో నాకు తెలుస్తుంది. చిన్నప్పుడు తెలియలా, బిడ్డగా ఉన్నప్పుడు, పసిబిడ్డగా ఉన్నప్పుడు తెలియదు. ఎదుగుదలలో తెలియటం మొదలుపెట్టింది. నేననే భావన ఏర్పరచుకుంది అక్కడ. ఏర్పరచుకున్న కాడి నుంచి ఇంకా తెలుస్తున్నది నేను ఈ శరీరంతోనే కాబట్టి, తెలుసుకుంటుంది ఈ శరీరంతోనే కాబట్టి, అనుభవిస్తుంది ఈ శరీరంతోనే కాబట్టి, ప్రయత్నిస్తుంది ఈ శరీరంతోనే కాబట్టి, ఇదే నేను అనుకొని ఇంకా బలపరుచుకుంటూ వెళ్ళిపోయా. ఆ బలపరుచుకోవటంలో కర్తను నేననే భావం బలపడిపోయింది. ఈ శరీరమే నేననే భావం, కర్తను నేననే భావం బలపడిపోయింది. కానీ అది పూర్తి అసత్య భావం, అజ్ఞాన భావం. జ్ఞానభావం కాదు, సత్యము కాదు. ఎందుకని దాని మూలంలో అసలు నేను అక్కడ దాకా రావడానికి నాకేం తెలియదు. నేననే భావం ఏర్పరుచుకోవడానికి ముందు వరకు నేను ఉన్నానుగా, కానీ నాకేం తెలియదుగా, నేను కర్తను కాదుగా. తల్లిదండ్రులు ఆహారం పెట్టకపోతే అప్పుడే చచ్చిపోయేవాడిని. తల్లిదండ్రులు మలమూత్ర విసర్జనలన్నీ క్లీన్ చేసి రోజు నా శరీరాన్ని శుభ్రపరిచి నన్ను బతికించి ఉండకపోతే నాకు కావాల్సినవన్నీ సమకూర్చి అప్పుడే చచ్చిపోయేవాడిని. ఇవన్నీ ప్రకృతిలో లేకపోతే తల్లిదండ్రులు మాత్రం నాకెలా ఇస్తారు, నాకెలా సమకూర్చగలరు? ఇవన్నీ ప్రకృతి ఇచ్చింది. కాబట్టి మొదటి తల్లి ప్రకృతి, మొదటి తండ్రి ప్రకృతి. తల్లిదండ్రులు ఎవరండి? ప్రకృతి. ప్రకృతే తల్లిదండ్రులు, ప్రకృతే నేను. మొత్తం అంతా ప్రకృతే. ప్రకృతి వలనే ఉన్నాను, ప్రకృతిలోనే ఉన్నాను, ప్రకృతితోనే ఉన్నాను, ప్రకృతే అయి ఉన్నాను. అందుకే ఆహార పదార్థాలు శరీరాన్ని పెంచుతున్నాయి. వాయువు బతికిస్తుంది, నీరు బతికిస్తుంది. ప్రకృతి వలన నేనున్నాను, ప్రకృతితో నేనున్నాను. నేనంతా ప్రకృతితో నిండిపోయి ఉన్నాను. ఇప్పుడు ప్రకృతికి నాకు భిన్నత ఎక్కడుంది? ఆ భిన్నత లేదనే సత్యాన్ని నువ్వు పదే 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 నీ హృదయంలో నిలుపుకోవాలి, ఆ భావాన్ని. అప్పుడు నాది నాది నావి నా వాళ్ళు, అంటే నేను నాది నావి నా వాళ్ళు అని ఒక కుటుంబ భావన పరంగా నా ఇంటిని ఎలా భావించుకుంటానో మొత్తం ప్రకృతిని అలా భావించుకుంటాను. అదే జీవన్ముక్త స్థితి. మొత్తం విశ్వాన్ని అలా భావించుకుంటాను. నాకు అది భిన్నత కాదు. విశ్వం అంతా నా పరివారమే, విశ్వం అంతా నా ఇల్లే. ప్రకృతి అంతా నా పరివారమే, ప్రకృతి అంతా నా ఇల్లే. సృష్టి అంతా నా పరివారమే, సృష్టి అంతా నా ఇల్లే. అలాంటి విశాల భావన వచ్చినప్పుడు పరిమిత కర్తృత్వ భావన ఎక్కడ ఉంటుంది? అసలు సృష్టి నడకేంటో అలా వెళ్ళిపోతున్నాను అంతే. అసలు అభావ స్థితికి వెళ్ళిపోతాను. నేను అనే భావం ఉండదు. వ్యావహారికంగా వ్యవహరించవచ్చు, పక్షులు ఎగిరినట్టుగా, జంతువులు కదిలినట్టుగా. వ్యావహారికంగా ఏదే, వ్యావహారికంగా మేఘాలు కూడా కదులుతాయి, గాలికి వర్షిస్తాయి. ప్రకృతిలో బోల్డ్ జరుగుతాయి చర్యలు, వ్యావహారికం అదంతా. కానీ అనంతంగా సృష్టి భావన ఉంటుంది, విశ్వభావన ఉంటుంది, ప్రకృతి భావన ఉంటుంది, అది నేనే అన్న భావన ఉంటుంది. అప్పుడు ప్రకృతికి ఏ శక్తి ఆధారం అయ్యిందో ఆ ప్రకృతి శక్తిని నేనే, విశ్వమునకు ఏ శక్తి ఆధారం అయ్యిందో ఆ విశ్వశక్తిని నేనే, సృష్టి శక్తిని నేనే. అప్పుడు ప్రకృతిని నేనే, దాని శక్తి దానికి ఆధార శక్తిని నేనే. అదే జీవన్ముక్త స్థితి. అందుకని మూలంలో ఉన్నటువంటి వేళ్ళు నరికేస్తే, ఏది నేను కర్తను అనేటువంటి అహంకారపు వేళ్ళు నరికేయాలి, ఆ పరిమితత్వపు వేళ్ళు నరికేయాలి. అప్పుడు ఆ అహంకారం అనే చెట్టు చచ్చిపోద్ది, పరిమితత్వం అనే చెట్టు చచ్చిపోద్ది, అనంతత్వపు విశాల భావన వస్తుంది. అక్కడ నరికేయటానికి ఊరినే విషయపరంగా చెప్పుకున్నాను, నరకటానికి ఏముంది? నేను ప్రకృతినే, ప్రకృతిలో కలిసే ఉన్నానా లేదా రోజు భావించుకోండి, చూసుకోండి, గమనించుకోండి. రోజు ఆహారం తింటున్నప్పుడు, బట్టలు కట్టుకుంటున్నప్పుడు, స్నానాలు వానాదులు చేస్తున్నప్పుడు, మెలకు వచ్చిన కానీ ప్రతి క్రియలోనూ ప్రకృతి ఉందా లేదా చూసుకోండి. వాళ్ళు మెలకువలో మీరు ఎక్కడ మేలుకున్నారు? ప్రకృతిలో, సృష్టిలో, విశ్వంలో మేలుకున్నారు. మీరు నిలబడింది భూమి మీద, మీరు పీల్చుకుంటుంది గాలి, మీరు తాగుతుంది నీళ్లు, మీరు తినే ఆహార పదార్థాలు ప్రకృతి నుంచి వచ్చినాయి. అలా ఒకసారి అన్ని గమనించుకోండి. మొత్తం ఎటు చూసిన ప్రకృతి శక్తులే. మీ శరీరంలో ఉంది ప్రకృతి శక్తులే, మీ శరీరం బయట ఉంది ప్రకృతి శక్తులే. అప్పుడు విశ్వమంతా విశ్వ కుటుంబం, వసుధైక కుటుంబం. ఆ కుటుంబంలో మనుషులే కాదు, మొత్తం అన్ని పరివారం. నా పరివారం. ఎందుకని అవన్నీ ఉంటేనే ప్రకృతి అవుద్ది, అవన్నీ ఉంటేనే ప్రకృతి నిలబడి ఉంటుంది. అటువంటి ఒక జీవన్ముక్త స్థితి వస్తుంది. మొత్తం సృష్టితో కలిసి ఉన్నటువంటి ఏకత్వ భావన. అందులో ఇంకా వేరు భావన లేదు. అలానే వేరుగా కనపడమంటే ఎందుకు కనపడదు? మన ఇంట్లో ఇప్పుడు భార్య వేరుకు కనపడతలేదా, భర్త వేరుకు కనపడతలేదా, తల్లిదండ్రులు వేరుకు కనపడతలేదా,
పిల్లలు వేరుగా కనపడతలేదా? వస్తువులు, వాహనాలు, విషయాలు మన అన్ని వేరువేరుగా కనపడతలేదేంటి? కానీ అన్ని నావే, నాకు సంబంధించినవి ఏకత్వ భావం లేదు. కనపడటం అన్ని వేరుగానే ఉన్నాయి, వినియోగించుకోవటం వేరువేరుగానే వినియోగిస్తాం, ఉపయోగాలు వేరువేరుగానే ఉంటాయి. కానీ ఇవన్నీ నావి అనేటువంటి ఒక ఏకత్వ భావన ఉంది. అలా ఈ సృష్టి అంతా నేను, నాది, నావి అనే ఏకత్వ భావన ఉంటుంది. ఉపయోగాలు, వ్యవహారికాలు వేరువేరుగా ఉంటాయి. అది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు ఆచరణకు వస్తుంది. అది అప్పుడు వరకు మనం వినేయన్ని వెళ్ళి ఆ అహంకారం, నేను కర్తను అనే ఆ కర్తృత్వ భావన అనేటువంటి మకిలి మురికి ఉన్నటువంటి పరిమితపు ఇరుకు అయినటువంటి ఆ ఇరుకు మురుగుంట్లో ఈ మొత్తం జ్ఞానం అంతా వెళ్ళి అందులోనే పడుతుంది. ఏమవుద్ది? ఎంత పడినా మురికిలో పడింది మురికే అయింది, ఆ ఇరుకులో పడింది ఇరుకే అయింది. అది విశాలం అవట్లేదు. దాన్ని విశాలం చేసుకోవాల్సిన బాధ్యత మంది. అందుకు ధ్యానము, అందుకు తపస్సు, అందుకు జ్ఞానము. ముందు జ్ఞానం అర్థం అవ్వాలి. జ్ఞానం అర్థం అవడమే ధ్యానము, తపస్సు. ఇది ఇప్పుడు చవటం కూడా ధ్యానమే. ఈ ధ్యాసలో ఉండిపోతే ఎలా చెబుతాను? ఇలా చవటం ధ్యానమే, మీరు వినటం కూడా ధ్యానమే. ఇదే ధ్యాసలో ఉండి గ్రహించలేదు, లేకపోతే మీరు అర్థం చేసుకోలేరు. ఏకాగ్రతగా జాగ్రత్తగా వినకపోతే, మీరు ఈ ధ్యాసలో ఉండకపోతే దాన్ని గ్రహించలేరు. ఇది ధ్యానమే. ధ్యాసే ధ్యానం. ధ్యాసం ఒక చోట పెట్టుకొని ఉండడమే ధ్యానం. నేను చెప్పటము ధ్యానమే, మీరు వినటము ధ్యానమే. నేను చెప్పటము తపస్సు, మీరు వినటము తపస్సు. అవి విడివిడిగా కాదు. కాసేపు శరీరానికి అలవాటు చేయడానికి కూర్చోవచ్చు, అది వేరే విషయం. ఇది జ్ఞాన ధ్యానం, జ్ఞాన తపస్సు. అందుకని ఆ విశాలత్వ భావాన్ని నింపుకోండి, హృదయంలో పరిమిత భావాన్ని తొలగించుకోండి. అదేంటి? భావానికి చెప్పుకోవటమే, తీసి పారేయడానికి ఏముంది అక్కడ? పరిమిత భావానికి విశాల భావాన్ని చెప్పండి. నువ్వు పరిమిత భావానివి కాదు, ఇదిగో ఇలా విశాల భావానివి, నువ్వు సృష్టితో కలిసి ఉన్నావు, నువ్వు విశ్వానివి, నువ్వు ప్రకృతివి, నువ్వే నేచరు, నువ్వు దానికి భిన్నంగా కాదు. ఎందుకు పరిమిత భావంలో ఇరుక్కుపోయి ఉంటావు? ఇదిగో ఇంత వింటున్నావు కదా, విశాల భావంలోకి రా అని మీకు మీరే చెప్పుకోండి. వచ్చే వరకు చెప్పుకుంటానే ఉండండి, అంతే. భావాన్ని చెప్పటం అంతే, ఇంకో దారి లేదు దీనికి. అదే జ్ఞానము. ఆలోచించి చూడండి, అర్థమైతే జీవితంలో ఆచరించుకోండి. ఆచరించుకుంటే అన్న సందేహాలు వస్తే అడగండి, తప్పకుండా మాట్లాడుకుందాం. ఇక ఇది నచ్చని వాళ్ళు, ఇది నచ్చని వాళ్ళు, అకారణమైనటువంటి ద్వేషభావములు కలిగిన వాళ్ళు ఎవరైనా వింటూ ఉంటే, అంటే అకారణ ద్వేషభావములు ఉన్నవాళ్ళు కూడా వింటూ ఉంటారు. ఎక్కువ వినేది ఇప్పుడు వినాలని ఉంటుంది. అకారణ ద్వేషభావం ఉన్న వాళ్ళకంటే ఏం చదువుతున్నారు ఏంటి, దాంట్లో ఎలా బొక్కలు ఎతకొచ్చు, తప్పులు ఎతకొచ్చు. ఎందుకు ఇవన్నీ? టైం వేస్ట్ కదా, మీ కాలం వృధా కదా. అలా అకారణ ద్వేషభావం ఉండి నచ్చలేదు, పోని మీకు అర్థం కాలేదు, వదిలేయండి. మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. కాదు, మీ అహంకారం ఒప్పుకోకపోతే మీ పాదాలకు నమస్కారం. నేను అతి సామాన్యుణ్ణి. నేను అనేక మంది మహాత్ములు అందించిన జ్ఞానాన్ని నేను చదువుకొని, నేను విని, నేను తెలుసుకొని, అందులో నేను సాధన చేసుకుంటానికి ప్రయత్నించే విషయాలను కొన్నింటిని సోదర సోదరీమణులతో పంచుకుంటున్నాను. అది కూడా నాకు సత్సాంగత్యంగా, సజ్జన సాంగత్యంగా, కాసేపు సత్కాలక్షేపంగా, కాసేపు జ్ఞాన కాలక్షేపంగా, జ్ఞాన సాధనగా నాకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో, అంతే. అందుకని నచ్చని వాళ్ళందరూ నన్ను క్షమించి హాయిగా మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.